వాక్య నడిపింపు కోసం ప్రేరణ కలిగిన వారు ఎవరైనా ఉంటే చిన్నమైన క్లుప్త ప్రార్థన చేయండి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి అమ్మా. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అంటే యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు, అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. అందరి ముఖాల్లో పోతున్నాం, ప్రభు శరీరాన్ని భుజించబోతున్నాం, ప్రభు యొక్క రక్తాన్ని పానం చేయబోతున్నామన్న ఒక ఆతృత, ఒక ఆశ మీ అందరి ముఖాల్లో కనిపిస్తుంది. దేవుడు మీ ఆశను తీర్చునుగాక. దానికి ముందు దేవుడు కొన్ని మంచి విషయాలు మనతో మాట్లాడాలని నన్ను ఇక్కడ కేవలం ఆయన యొక్క పనిముట్టుగా మాత్రమే నిలబెట్టుకున్నారు. మాట్లాడేది నేను కాదు, సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి తల్లి, ఈరోజు అంశం ఏంటంటే అందరికీ చాలా ప్రాముఖ్యమైనటువంటి క్రైస్తవుడు అన్నవాడికి ఈరోజు వాక్యాంశము, అద్భుతమైనటువంటి వాక్యాంశం ఏంటయా అంటే, పరిశుద్ధ గ్రంథములో బాప్తిసం తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కసారి మా బాప్తిసం గురించి, లేకపోతే ఒక్కసారి సువార్త గురించి, ఒక్కసారి యేసయ్య గురించి విని ఇమీడియట్గా బాప్తిసం తీసుకున్న వారి గురించి మనం కొంచెం ధ్యానం చేసుకుందాం కదా. కాబట్టి మనం ఎఫెసీయులు రాసిన పరిశుద్ధుడైన పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రికల్లో 6వ పత్రిక 6వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. 5వ అధ్యాయము 5:8 అమ్మా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు అనగా క్రీస్తును నమ్మిన మనము పూర్వం ముందు ఏమై ఉన్నామంట? చీకటి. చెప్పాలి, పూర్వం ఏమై ఉన్నాం మనమంతా? చీకటి. కానీ ఇప్పుడైతే మనకు వెలుగులు. ఆ వెలుగే మన క్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మనము ఆ వెలుగులోకి రావాలి చీకటిలోంచి. అంటే బాప్తిసం లేనివాడు చీకట్లోనే ఉన్నట్ట, వెలుగులోకి వచ్చినట్ట లెక్క కదా. చాలా సింపుల్ ఆన్సర్ ఇది. దానికేం మనం గుర్రలు బదలు కొట్టుకోబడలేదు. చీకటిలో ఉన్నవాడు బాప్తిసం లేనివాడు బాప్తిసం తీసుకుంటే వాడు యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమ, ఆ వెలుగు వారి మీద ప్రకాశిస్తుంది కనుక వారు వెలుగులో ఉన్నవారుగా మరి చేర్చబడతారు. చాలా మందికి మనం గమనిస్తూ ఉంటాం కదా, వారు క్రైస్తవులే, క్రీస్తుని దేవుడిగా నమ్మి ఆరాధిస్తున్న వారే, అప్పుడప్పుడు చర్చికి వచ్చి వెళ్ళేవారే. కానీ బాప్తిసం అనే పేరు చెప్తే పాతకాలం నుంచి చూస్తున్నాను, నా యంగ్ కూడా కాదు, చిన్న బాల్య దశ నుంచి కూడా చూస్తున్నాను. బాప్తిసం అంటే ఒక వెటకారము. ఎవరిలో? మన సహోదరులు ఉన్నారే వంగ్యులు, వాళ్ళకైతే వాళ్ళు అంతే, మనల్ని వెక్కిరిస్తారు. కానీ మనలోనే బాప్తిసం గురించి అంటే వీళ్ళకేం పని పాటలేదండి ఈ పాస్టర్లకి. లేకపోతే నిజంగా రక్షింపబడే నువ్వు ఆ మాధుర్యాన్ని అనుభవించి, ఆ మాధుర్యములో ఎంతో మహిమను గ్రహించి మేలు పొంది, అయ్యా
బాప్తిసం తీసుకోండి ఆయన, ధైర్యంగా ఉండొచ్చు, దానిలో ఈ యొక్క మేలుంది ఆ యొక్క మేలుందని మీలో ఎవరైనా ఇంకోళ్ళకి చెప్తే వాళ్ళు ఎలా చూస్తారంట? నిర్లక్ష్యంగా చూస్తారంట. నిన్ను ఒక వెటకారంగా నీ వెనక మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎవరి ఆత్మకు వాళ్ళే బాధ్యులమ్మా. నువ్వు బాప్తిజం తీసుకోవాలంటే ఓ 16 మందిని నువ్వు వెనక ఎంక్వైరీ చేసి మీ అమ్మనో అక్కనో నీ భర్తనో లేకపోతే నీ స్నేహితుడినో, నీ ఆత్మకు నువ్వే బాధ్యుడవు. నీ ఆత్మకు బాధ్యత వహించి పరలోకపు తీర్పులో నేనే చెప్పాను పాస్టర్ గారిని మీ మేనమామ ఒప్పుకుంటాడారా? మేనమామలు ఉన్నారా నీకు? ఆడు ఒప్పుకుంటాడా? వచ్చి పడ్డుగాడిని బాప్తిసం తీసుకోవద్దని నేను చెప్పాను యేసయ్య, వాడు తప్పులేదని చెప్పి ఒప్పుకోగలడా? ఎందుకంటే వాడు అక్కడ ఉండడు తీర్పులో. నీకే బాప్తిసం లేకుండా చేసినవాడు వాడు ఎందుకుంటాడు రా తీర్పులో? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వాక్యం మనందరికీ కంఠోపాఠమైనటువంటి మాట. ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుకుంటారో వారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష. శిక్ష అంటే రాబో ఉగ్రతే. నమ్మకుండా, సువార్తను నమ్మకుండా, కొన్ని నమ్మావు నువ్వు సువార్తను కూడా, ఏసే నా దైవం అంటున్నావు, బాప్తిసం తీసుకోవట్లా, రాబో ఉగ్రత ఒక్కసారి ఉరుము పడతా. పిడుగు పడేది ఎప్పుడని చెప్పుద్దామా? స్పీడ్ దానా ఉరుమా రావే అంటే దుడుకుని వస్తుందని ఉనంగులోనే తెలియదు ఎప్పుడు వస్తుందో. వాన రాకడా ప్రాణం పోకడా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఉగ్రత నుంచి మనం తప్పించుకోవాలంటే ఈ బాప్తిసం అనేది నిజము, రక్షణ అనేది నిజము అని నమ్మిన వాడు తప్పింపబడతాడు. ఇదంతా ఉత్త ట్రాష్, ఇదంతా అబద్ధాలన్నీ ఉత్త సొల్లు మాటలు అన్నవాడు శిక్షింపబడతాడు. దానికి చిన్న ఉదాహరణ, నమ్మిన లాజరు ఎక్కడున్నాడు? పరలోకములో అబ్రహాము రొమ్మున. నమ్మనటువంటి ధనవంతుడు ఎక్కడున్నాడు? సలసల సలసల కాగుతున్న నరకాగ్నిలో ఉన్నాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా తల్లి? అర్థమైతే దేవునికో మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఈ వేదన, ఈ నమ్మకుండా బాప్తిసం తీసుకోకుండా నరకాగ్నిలో పడిపోయే వాళ్ళకి వేదన వేదన వేదన. ఆ వేదన నుంచి మనం ఎలా తప్పించబడుతున్నామంటే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వాక్యం. చాలమ్మా, అద్భుతమైన మాట తల్లి. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరం ఆయన మరణములోనికి, సింపుల్, మనం యేసుక్రీస్తులో మనం బాప్తిసం పొందాం, ఆయన మరణంలో కూడా మనం బాప్తిసం పొందినట్టే లెక్క. అది ఎలా చెప్తామంటే, బాప్తిసం తీసుకొని వాడు ఆదాము నుంచి మనకి పాపము శాపము అనేది వెంటాడుతూ వస్తుంది కదా. ఆదాము నుంచి వస్తుందా? అబ్రహాము నుంచి వస్తుందా? నోవహు దగ్గర నుంచి వస్తుందా? దావీదు దగ్గర నుంచి వస్తుందా? మానవుణ్ణి తన పాపము, తన శాపము, దానికి దేవుడు అప్పుడు ఇచ్చినటువంటి మరణం అనే శిక్ష ఎప్పటి నుంచి వస్తుంది? ఆదాం దగ్గర నుంచి వస్తుంది. ఈ ఆదాం దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆ పాప శాపం నుంచి విడుదల పొందాలి మనం అంటే యేసుక్రీస్తుతో పాటు అంతకు ముందు వారికి ఈ యొక్క రక్షణ లేదు. ఈవెన్ ఆదాముకు లేదు, అబ్రహాముకు లేదు. వారు ఎక్కడున్నారు? యేసుక్రీస్తు రాకముందు వారు పరదైస్ అనే ప్రాంతంలో వారి ఆత్మలను దేవుడు పదిలపరిచి ఉంచాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఈ మానవాళి అసలు నశించిపోతుంది, ఒక్కడైనా రక్షింపబడేవాడు లేడు, సాతానుగాడు గలిబిలి చేసేస్తున్నాడు నా బిడ్డలని, ఆయన మనము చేసినటువంటి పాపాలకు శిక్ష అనుభవించినటువంటి ఆ శిక్షను మానవావతారుడుగా ఆయన జన్మించి ఆయన మీద వేసుకొని ఎప్పుడైతే ప్రాణత్యాగం చేశాడో, ఆ ప్రాణత్యాగం ద్వారా మనకు లభించినటువంటి
ఆ రక్షణ. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆయన చేసినటువంటి ప్రాణ త్యాగం ద్వారా వచ్చిన రక్షణ ద్వారా మనమందరం ఏమయ్యామంటే, అదే ఆ రోమీయులకు రాసిన పత్రికలో చదివేమే, ఆయన మరణంలో కూడా మనం బాప్తిసం పొందామంట. బాప్తిసం తీసుకోకముందు ఆదాము పాపంలో పాపిగా ఉన్నాం. బాప్తిసం అంటే నీళ్లలో ఒకసారి ముంచబడిన తర్వాత, నీ పాప శాపములకు నువ్వు విమోచన కలిగిన తర్వాత లేచావనుకో, నువ్వు పరిశుద్ధుడివే, నువ్వు యేసయ్య బిడ్డవి. కొట్టు చప్పట్లు గట్టిగా. ఎంతకాలం అయితే నువ్వు బాప్తిసం తీసుకోకుండా ఉంటావో, నువ్వు ఆ శిక్షను అర్హుడివి, ఆ శిక్షకి అర్హుడివి. బిక్కు బిక్కుమంటా బతకాలి నువ్వు. ఎప్పుడు చస్తానో, ఎప్పుడు వచ్చి నెత్తిన ఏం పడుద్దో తెలుసా మీకు? ప్రమాదాలు ఎలా వస్తాయో తెలుసా మీకు? నీకు బాగా తెలుసు అనుకుంటా. మామా బాగా విను. స్కూటర్ మీద వెళ్తున్నా మామా. ఓ పుణ్యాత్ముడా, ఈ 70 వచ్చి ఇంతవరకు నీకు స్కూటర్ డ్రైవింగ్ కూడా రాదు. అయిపోయింది, ఆ లైఫ్ అయిపోయింది. నేను తిప్పుతా ఉంటే వెనకాల కూర్చుంటావు గుమ్మటం లాగా. అలాగే అమ్మా, ఒక అతను స్కూటర్ మీద వెళ్తా ఉంటానంట, ఆకాశం నుంచి ఒక పాము వచ్చి వాడి నెత్తిన పడి, అది ఎక్కడి నుంచి పడిందంటే గద్ద తన్నుకొని పోతా ఉంది. గద్ద ఎలా ఉంటాయి, గోళ్ళు ముక్కు ఎలా ఉంటది, పొడిచి దాన్ని రెండు ఆ గోళ్లతో పట్టుకొని వెళ్ళిపోతా ఉంటే ఎట్లా తన్నుకోవడంలోనూ ఏమో ఆ బ్యాలెన్స్ చేయలేకపోయింది, గద్ద వదిలేసింది. ఎంత కసిగుంటది పాము ఆ పెయిన్ కి. అదంతా ఆ వచ్చి పడ్డం ఈ స్కూటర్ మీద పోతా ఉన్నాడు. బుర్రమంట. మన ప్రసాద్ మామ లాంటి వాడు ఎవడో, మన ప్రసాద్ మామ కాదులే, ఎందుకంటే ఆయనకి స్కూటర్ డ్రైవింగే రాదు. పడ్డం కసా వేసిందండి ఇక్కడ నెత్తి మీద. కాలు మీద వేస్తేనే ఆ 2 నిమిషాల్లో పాయిజన్ ఎక్కడికి ఎక్కుద్దమ్మా? డైరెక్ట్ తల మీదే వేస్తే పిగితల్లి ఏమవుతారా మనం? వెనకాలని పెట్ట రెడీ చేసుకోవాలా? అంత భయంకరంగా మనం ఉన్నాయి, పొంచి ఉంది ప్రమాదం అనేది. మనం ఆ భయంతోనే బతకాల. పైకి మాత్రం తీసుకోవచ్చులే, ఈ 14 మంది ఉంటారే, 16 మంది ఉంటారే, నీకు ఉచిత సలహాలు ఇచ్చే దుర్మార్గులు. ఇప్పుడే ఏంట్రా నువ్వు నైతే కదా అని ఒకడు అంటాడు. అప్పుడే ఎందుకే నీకు? నువ్వు ఇంకా అసలు పెళ్లే కాలేదు నీకు. నీ మొహం పెళ్లి చేసుకున్న తర్వాత అసలు వీలవుద్దామ్మా మీకు? పెళ్లి చేసుకున్నాక వీలవుద్దా బాప్తిసం తీసుకునేదానికి? వెంటనే పుట్టుకొస్తారు, బాధ్యతలు పెరిగిపోతాయి. ఇటు పక్క వాడు మంచోడైతే పర్వాలా, వాడు సాయంత్రం ఏదన్నా పుచ్చుకొని వచ్చి కాస్త బెల్ట్ తీసేవాడు అనుకో, బతుకు బస్టాండ్కి అయినట్టే లెక్క. అందుకని చెప్తున్నాడమ్మా ఇక్కడ బాప్తిసం గురించి. ఇప్పటి వరకు నేను ఒక ఇంట్రడక్షన్ మాత్రమే ఇచ్చా. ఇంపార్టెంట్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50 వాక్యము. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము వస్తుందయ్యా ఇది. నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు రక్త మాంసములతో మనం దేవుని రాజ్యంలోకి వెళ్ళగలమా? స్వతంత్రించుకోలేము. చెప్పు తల్లి. అవును. అవునమ్మా, మనము మార్పు పొందుదము, క్షయమైనటువంటి అక్షయ శరీరముగా. ఎవరికి ఇవన్నీ జరిగేది? ఎవరికి? రక్షణ పొందిన వారికి. యేసుక్రీస్తు ప్రభువు సువార్తను నమ్మి బాప్తిసం పొందిన వాడు అక్షయ శరీరంలోకి వచ్చేస్తాడు, మహిమగల శరీరంగా మారిపోతాడు, లేపబడతాడు. కనుక బాప్తిసం యొక్క ఇంపార్టెంట్ తల్లి, మన ఆత్మలను మనమే రక్షించుకోవాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వాక్యాన్ని ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి. మనం ఏంటి, మన భక్తి ఏంటి, దేవుడు తేట తెల్లంగా మనతో మాట్లాడును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీరు మాలో ఉండండి. యేసయ్యా మాతో ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ వాక్య పరిచర్యను మాకు అర్థమయ్యే రీతిగా
మీ ఆధ్వర్యంలో మీరే జరిగించి మాతో మాట్లాడమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. అమ్మ ఒక్కసారే సువార్తను విని, ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా, ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా, నీ మాటకెంతో శక్తి ఉందయ్యా, నీవు మాట పలికితే మహిమలు జరుగునయ్యా, నీ మాటకెంతో, నీవు మాట పలికితే మహిమలు జరుగునయ్యా, యేసయ్యా 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 యేసయ్యా, ఒక్క మాట చాలునయ్యా. దేవుని బిడ్డలారా, ఒక్క మాట, ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఒక సత్య సువార్త విన్నవాడు. ఎక్కువ కట్ చేసావా? రైట్ అమ్మ. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 44వ వాక్యం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా ఏలయనగా భాషలతో మాట్లాడారంట. ఎవరు? అన్యజనులు. రైట్. వినిది. అందుకు పేతురు యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసము పొందవలెనని ఆజ్ఞాపించెను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారతని వేడుకొనిరి. ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడు? ఆ మొదటి ఈ యొక్క 10వ అధ్యాయము ఫస్ట్ లైన్ చూస్తే, ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి. కొట్టు చప్పట్లు గట్టిగా. కొర్నేలి ఎవరు? శతాధిపతి. ఈజ్ ఎ గవర్నమెంట్ కమాండర్, అధిపతి, ఒక శక్తి కలిగినటువంటి పవర్ఫుల్ మ్యాన్. ఆయనకి ఒక్క మాట చెప్పాడో లేదో, బాప్తిసం వెంటనే ఆయన తీసుకున్నాడంట. అంతేగాని నేను అధికారిని కదా, నువ్వు చెప్తే నేను వినేదేంది? మనలో ఎంతమందికి ఎంత పొగురులుంటాయమ్మా. ఈయన చెప్తే మేము వినాలా? అరే, బాప్తిసం తీసుకోవాలంటే సిగ్గు. ఈ పుణ్యాత్మురాలికి, ఈ పుణ్యాత్ముడికి సిగ్గమ్మా. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి సిగ్గుపడిపోతుంటాడు, బాప్తిసం ఇవ్వండి అని. నేను దొంగతనం చేశాను, దానికి సిగ్గుపడరా నువ్వు? అబద్ధం చెప్పాను పాస్టర్ గారు, అబద్ధం చెప్పాను తల్లి, అట్లాంటి వాటికి సిగ్గుపడండి. బాప్తిసం ఇవ్వండి పాస్టర్ గారిని అడిగేదానికి సిగ్గుపడతావా? ఒక్కసారి కొర్నేలితో, శతాధిపతి అయినటువంటి ఆ కొర్నేలితో మాట్లాడినటువంటి మాటను బట్టి, ఎవరండి ఆ మాట్లాడింది కూడా? ఎవరు? పేతురు. కనుక పరలోక రాజ్య వారసత్వం కావాలంటే కొర్నేలిలాగా పశ్చాత్తాపడాలి. ఆయనేమన్నా అసలు ఇటువంటి మంచి కార్యాలు చెయ్యనటువంటి వ్యక్తి ఏం కాదు. అంటాడు కదా కొర్నేలి, నీ దాన ధర్మాలు మంచిది, దాన ధర్మాలు చేసే నేచర్ అంట అతంది.
అన్నీ ప్రభువుకు తెలుసు, నీ ప్రార్థన కూడా ఆయన సన్నిధికి చేరి ఉంది అని ఆ సువార్తను పేతురు ప్రకటించిన వెంటనే ఏమైపోయిందండి? ఇహలోక అధికారి అని ఆయన భావించకుండా, ఆ పరలోకం కావాలంటే ఈ అధికారం కాదు నన్ను చేర్చేది, పరలోక అధికారం నేను పొందుకోవాలంటే నేను బాప్తిసం తీసుకోవాలని వెంటనే ఆయన బాప్తిసం తీసుకున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా అంటాడు కదా అక్కడ కొర్నేలికి. ఎందుకని కొర్నేలి వెంటనే పశ్చాత్తాపడి రియాక్ట్ అయ్యాడు బాప్తిస్తానికంటే? పరలోకము పోవాలంటే బాప్తిసం తీసుకోవాలి, బాప్తిసం లేకపోతే, బాప్తిసం లేనివాడు పరలోకం చేరడు అని అప్పటికి చాలాసార్లు చెప్పుంటే వినుంటాడేమో గాని ఆయనతో చెప్పలా. డైరెక్ట్ గా ఆయనతో చెప్పిన వెంటనే ఆయనలో ఉన్న లోటేందో తెలుసుకున్నాడు, ఆయనకి రాబోయే లోటేందో తెలుసుకున్నాడు. పరలోకం చేరలేనన్న ఒక భయముతో కొర్నేలి వెంటనే బాప్తిసం తీసుకున్నాడట. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఒక్కసారి చెప్పాడా కొర్నేలితోటి బాప్తిసం తీసుకొని? నాకులాగా 10 సంవత్సరాల నుంచి తవ్వుతున్నాడా మిమ్మల్ని? చెప్పండి అమ్మా ఒక్కసారి. రెండోది చూడండి, అదే అపోస్తల కార్యములు, అపోస్తల కార్యములు అటు ఇటు పోవాల్సిన అవసరం లేదు మనం. అదే అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 38వ వాక్యం. వారు త్రోవలో వెళ్ళుచుండగా చాలు. ఇక్కడ కందకే అనే మహారాణి, ఆమె దగ్గర మంత్రిగా చేస్తున్న అతను యెరూషలేముకు దేవుని ఆరాధించుకునే దానికి వచ్చాడట. అతను ఎవరు? నపుంసకుడు. పవర్ఫుల్ హోదా. అంటే మంత్రులు అంటే ఎవరమ్మా? మొట్టమొదటి ఆయన కొర్నేలి ఎవరు? అధికారి, ప్రభుత్వంలో అధికారి ఆయన. ఈయనెవరు? రాజకీయ నాయకుడు. అంతేగా మంత్రులు ఎవరికి వస్తారు? ప్రభుత్వ ఉద్యోగికి నువ్వు ఆర్థిక మంత్రివి అంటారా? అన్నారు కదా. రాజకీయంలో ఎమ్మెల్యేగా గెలవాలి, ఒక 4-5 చంపాలి, ఒక 15 కేసులు మీద పడి ఉండాలి, చాలా ఉండాలి, చండాలంగా ఉండాలి. అందరని నేను అన్ను, కొంతమందికి ఆ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే ఈ రోజుల్లో రాజకీయ నాయకులుగా రాణించలేకపోతున్నారు. ఆ రోజుల్లో కూడా ఆ కందకే అనే మహారాణి సంస్థానంలో ఆర్థిక మంత్రి అయినటువంటి ఈ నపుంసకుడు ఆ రథంలో కూర్చొని ఆరాధించుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. రిటర్న్ ఈజ్ గోయింగ్ బ్యాక్. కూర్చొని ఆ యెషయా గ్రంథం చదువుతూ ఉన్నాడట. ఆయనకి ఏం అర్థం కావట్లా, ఏం అర్థం కావట్లా. అది దేవుని ఆత్మ పిలుపుని ప్రేరేపించి పో, అతన్ని కలుసుకో, అతను వాక్యం అర్థం కాక సతమతమైపోతున్నాడని దేవుడు చెప్తే ఎప్పుడో బయలుదేరిపోయాడు ఆయన. రథం గుర్రాలతో పరిగెత్తే దాంతో మామూలు మనుషులు పరిగెత్తగలరా? పిలుపు ఆత్మపూర్ణుడై వెంటనే వెళ్ళి ఆ రథంలోనికి వెళ్తున్న ఆయనతో మాట్లాడతాడు. ఏమని? నువ్వు చదువుతున్నది నీకు అర్థమైందా అని. ఎవడైనా ఒకడు నాతో చెప్పకపోతే నాకు ఇది ఎలా సాధ్యమని ఆ నపుంసకుడు అన్నాడు. అప్పుడు ఏం చేశాడంటే ఫిలిప్పు, మళ్ళీ చదవండి, అది 8:35 8:35 చదివారు కదమ్మా. ఒకసారి 27-28 కూడా చదవండి. అదేలే, అంటే ఇంకా అది కూడా అవసరం లేదు. 35 చదివేసేయండి మళ్ళీ. యేసుక్రీస్తుని గురించిన సువార్త ఎప్పుడు ఎక్కడ ప్రకటించాడు? బండి, అదే రథంలో వెళ్ళిపోతున్న వాడిని కలుసుకుని ఆయనకి ప్రకటించాడు. వెంటనే ఆయన రియాక్షన్ ఏందో తెలుసా? ఆయనకు అర్థమైపోయింది యేసుక్రీస్తు ఎవరు, పరలోకం అంటే ఏంటి, నేను చస్తే ఎక్కడికి పోతాను,
బాప్తిసం లేకపోతే నేను ఎక్కడ ఉంటాను? ఆ సంభాషణ మహా అయితే ఒక గంట వేసుకుందాంలే. వెంటనే ఆయన పరివర్తన చెంది పశ్చాత్తాపడి ఎదురుగా ఒక నీళ్ల గుంటలాగా నీరు కనిపించిందంట. నీళ్ల గుంట కూడా అలా నీరు కనిపిస్తే ఆయన వెంటనే ఏమన్నాడు, ఇదిగో నీరు, నాకు బాప్తిసం ఇచ్చుటకు నీకేమన్నా అభ్యంతరమా అని అడుగుతాడు కదా. అడిగితే నాకేం అభ్యంతరం లేదు, యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు నిజరక్షకుడిగా అంగీకరిస్తున్నావా అంటే అంగీకరిస్తున్నాను అంటాడు. అంగీకరించావు గనుక బాప్తిసం తీసుకునే దానికి నీవు అర్హుడవు. ఏమన్నా చేయమన్నాడమ్మా పిలుపు? ఇప్పుడు ఇవ్వడానికి లేదు, నువ్వు వెళ్ళిపో, వచ్చేటప్పుడు బాగా పట్టుకొనిరా, నువ్వు అసలే ఆర్థిక మంత్రివి, మూటలు ముల్లెలు కట్టుకొనిరా, నువ్వు వెళ్ళి ఒక 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయి, మాంసం తినబాక, ఆడోళ్ళు జోలికి వెళ్ళబాక, అబద్ధపు మాటలు చెప్పబాక, పొర్లు దండాలు పెట్టు. ఇన్ని చెప్పి పంపించాడా పిలుపు? ఆన్ ద స్పాట్ ఇచ్చాడా? మరి మీకెందుకు అంత భయం? మిమ్మల్ని ఏమన్నా మేము ఇవన్నీ చేయొద్దంటున్నామా? అట్లని చేయమని కూడా కాదు. మనం బాప్తిసం తీసుకోవాలంటే ఒకటే అర్హత, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నిజ రక్షకుడు. ఆయన నా పాప శాపము కోసము శిలువలో మరణించాడు, ఆయన పరిశుద్ధ రక్తము నా పాపాలన్నిటినీ కప్పేస్తుంది కనుక ఇదిగో నేను ఆయన్ని నమ్ముతున్నాను కనుక నేను బాప్తిసం తీసుకుంటానంటే యువర్ ఎలిజిబుల్. నీకు బాప్తిసం ఇచ్చాను కదా, నేను ఏమన్నా చేయమని చెప్పాను? కనీసం ఉపవాసం ఉండమని చెప్పాను నేను? చెప్పలా. నేను ఎందుకు? నా దేవుడు నాకు అట్లా నేర్పించలా, లేఖనాల్లో అట్లా లేదు. లేని కొత్త పద్ధతులు నేను ఎందుకమ్మా అంటే నా కబ్జాలో పెట్టుకోవాలని. మిమ్మల్ని ఒకడంట 15 సంవత్సరాల నుంచి ఉడిగం చేస్తున్నాడంట ఒక చర్చిలో. నా బొట్టోడు ఎవడో పిచ్చ పాస్టర్ పోయి ఆయన బొబ్బలి చేస్తున్నాడు, ఈయన సంఘ పెద్ద, అన్నీ చేస్తున్నాడు ప్రసాదు, ఆయనకి తోడు ఇంకా సంఘ పెద్దలు ఉన్నారు, హేమహేమిలు అని. ప్రసాద్ గారు మీరు ఎప్పుడు బాప్తిసం తీసుకున్నారో అన్నాడంట. బాప్తిసం ఇంకా మా పాస్టర్ గారు ఇవ్వలేదు అన్నాడంట. 15 సంవత్సరాల నుంచి ఈ చర్చిలో పనిచేస్తున్నాను. ఎందుకు ఇవ్వలేదంటే దేవుడు ఆయనకి చూపించాలంట వాళ్ళ పాస్టర్కి. ఇప్పుడు నేను పాస్టర్ని, చెర్రీకి నేను బాప్తిసం ఇవ్వాలంటే నువ్వు పని చేస్తా ఉండు, చెర్రీ ప్రార్థన చేసుకుంటూ ఉండు, దేవుడు నాకు చూపిస్తాడు, ఆ పిల్లకి బాప్తిసమి అంటే ఇస్తానన్నాడంట. 15 సంవత్సరాలు గడిచిపోయిన టైం బాగుంది, ఈ లోపలే లారీ గుద్ది పోయి ఉంటే. యేసయ్య చెప్పాడమ్మా ఈ మాటలు. కనుక ఒకే ఒక్క మాట ఫిలిప్పు నోటి నుంచి వచ్చింది, నపుంసకుడు తీసుకున్నాడమ్మా. ఆయన ఎవరు? మంత్రి. నీ హోదాలు, నీ యొక్క డబ్బు, నీ ఆస్తి అంతస్తులు బాప్తిసానికి అడ్డు రాకూడదు. నువ్వు హోదా చూపించావా, యాటిట్యూడ్ చూపించావా, నీకు సిద్ధపరిచినట్టే లెక్క. అగ్నిగుండం. మొట్టమొదటి వాడు ఎవరు? అధికారి, కొర్నేలనే అధికారి. రెండో వాడు ఎవరు? ఒక నపుంసకుడు, అతను రాజకీయ నాయకుడు. మూడోది చూసినట్లయితే అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తల కార్యములు 16:14. అప్పుడు లూదియాను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండును. ఏం వింటుందామె? సువార్తను వింటుంది. ఆమె ఎవరు? చదువమ్మా. ఆమె ఊదా రంగు పొడిని అమ్మే వాళ్ళని ఏమంటారు మనం? బిజినెస్. ఆమె బిజినెస్ చేసి ఆమె. చూడండి, ప్రభువారు ఎవరిని వదల్లా మనకి మాదిరి చూపించేదానికి. నాకెక్కడ కుదురుద్దండి పాస్టర్ గారు? పొద్దున్న లేస్తే ఆ దోశలు పోసుకోవడంతోనే సరిపోతుంది, పొద్దున్న లేస్తే పొట్లాలు కట్టడంతోనే సరిపోతుంది. అంటే అవి లేకుండా చేస్తే వస్తావా నువ్వు బాప్తిసానికి? ఒక ఆయన ఇట్లాగే చెప్పాడంట. ఎక్కడ సార్ పీజీ? నేను ఏం పెట్టాడమ్మా, ఏదో కిరాణా కొట్టు పెట్టాడంట. ఫస్ట్ లో కొద్ది కొద్దిగా ఒక్కడే, ఆ తర్వాత 3-4 అసిస్టెంట్ ని పెట్టుకునే అంత
మీరు వెళ్తుంటారు, ఒకరిని పోషిస్తుంటారు. ఇక్కడ వాడి పేరేంటమ్మా? అమ్మా నీకు బాగా తెలిసే. అసలు నువ్వు ఎప్పుడైనా చూసావా ఆ షాపు? వీళ్ళు చెప్పబట్టి కదమ్మా. ఆ గోవింద్ అనే వాడికి ఎట్లా ఉంటుందమ్మా? ఖాళీ ఉంటుందా? వాడి దగ్గరికి వెళ్ళి సుమారు చెప్పాను అనుకో, పాస్టర్ గారు దయచేసి వెళ్ళి పొండిలో ఎత్తి తోసేయాల్సి వస్తుంది అంటాడు. వాడు అన్యుడు. కానీ మీరు ఏం చేయాలా? ఇది శాశ్వతం కాదు. ఈ బిజినెస్ మీద నువ్వు సంపాదించే డబ్బులు రూపాయి నువ్వు పైకెత్తుకెళ్ళు. చెమటోచి అది దేవునికి స్తోత్రం. ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? చెమటోచి సుఖము మరచి కష్టముచి ఆస్తులు సంపాదించిన ప్రసన్న శాంతి ఉన్నదా? ఈ రాత్రే దేవుడుని ప్రాణమడిగితే, బాప్తిసం లేకుండా ఉన్న ఓ బిడ్డ ఈ మూటా ముల్లి చూసుకొని నువ్వు మురిసిపోతున్నావేమో. ఈ రాత్రే దేవుడుని ప్రాణమడిగితే, నీ సంపాదన నీ మూట ముల్లే ఎవరి దగును? ఓ సిటిలోడ మధ్యలో వచ్చి కొట్టుకుపోతాడు. ఎన్ని కేసులమ్మా మేము చూసేది, ఎన్ని కేసులు. కొంతమంది దౌర్భాగ్యులు సంపాదించింది ఎక్కడ పెట్టాడో కూడా పెళ్ళాన్ని కూడా చెప్పడు. పుట్టిక్కని పోతాడు. ఎవరెవరికి అప్పులు ఇచ్చాడో కూడా చెప్పడు. వాళ్ళు మా ఆయన మీకేమైనా ఇచ్చాడు? మీ ఆయన మాకెప్పుడు ఇచ్చాడమ్మో? ఎందుకు? వాళ్ళకి అవకాశం వచ్చింది, వాళ్ళ తప్పే ఉంది. కనుక తల్లి, అక్కడ ఊదా రంగు అమ్ముకుంటున్న వ్యాపారస్తులైనటువంటి లూదియా అనే బిడ్డ వినిందంట. వాక్యం విని చదువమ్మా. పౌలు గారు చెప్తున్నారు అక్కడ సువార్త. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును కొట్టే చప్పట్లు. ఆమె కాదు, ఆమె ఇంటి వారు ఒక్కసారి ఆమె బిజినెస్ చేసుకుంటా ఎంత కావాలన్నా ఓదారంగు పొడి, ఒక గిద్దడి అమ్మ, ఓ మానికిడి అమ్మ అంటూనే పౌలు గారు ఎంత పవర్ఫుల్ స్పీచో. మనిషి అంట పొట్టుడు 3 అడుగులు ఉండేవాడంట పౌలు గారు. నేను పౌలు గారు అనలోనే అజానుభావుడు అనుకున్నా. పొట్టాడంటమ్మా. ఆయన నోరు తెరిచి ఒక్క ప్రసంగం చేస్తే 1000 మంది రక్షింపబడేవాళ్ళంట. అది అప్పుడు ఏమైంది? ఆమె సరే, ఆమెను ఆమె ఇంటి వారును బాప్తిసం తీసుకున్నాక మళ్ళీ పౌలు గారిని అడుగుతుంది, అయ్యా నేను ప్రభువునందు విశ్వాసం ఉంచిన దాన్ని అయితే ఒకసారి మా ఇంటికి రండి అయ్యా, కొంతకాలం నా దగ్గర ఆతిథ్యం తీసుకోండి, ఇంకా కమ్మనైన దేవుడి మాటలు చెప్పండి. ఏ రోజన్నా దేవుడి మాటలు 4 చెప్పండి పాస్టర్ గారు, మా ఇంటికి రండి, ఈరోజు మేము ఖాళీగా ఉన్నామని అడిగారమ్మా? కూర్చోవా కోమరే నువ్వు? అది కూడా దేవుడి మాటలు. ఉండంగులు, నేను నీరసంగా ఉంది నాకు. ఎందుకు వస్తుందమ్మా మీకు నీరసం? 3 పూట్ల తింటలేదా? అంటే మనకేదో అది ఉందిలే కొంచెం, దానివల్ల కొంచెం షుగర్ ఉన్న వాళ్ళకి నీరసంగా ఉంటది. అయినా ప్రార్థన చేసుకుని బయలుదేరితే దేవుడే ఇస్తాడు తల్లి శక్తి. ఇక్కడ బయలుదేరే ముందు ఆంటీ కూడా అదే పరిస్థితి. ఏంటనండి అసలు రా బుద్ధి కావట్లేదు, అంత నీరసంగా ఉంది. మళ్ళీ భయం చెప్తుంది, భయం. ఈరోజు బల కదా, బలనే కాదు ఆదివారం మానానంటే ఆమెకి కష్టం. ఇక ఎంతో పడిపోయి ఉంటే కానీ బెడ్ మీద రాకుండా ఉండదు. సో భయమునుంది బాప్తిసం తీసుకుంటున్నారు. ఎందుకు? ఒకే ఒక్కసారి సువార్తను విని. 4వది చూద్దామా? ఎందుకంటే నేను త్వరగా వెళ్ళిపోతున్నా, సమయం లేదు కాబట్టి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము
అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 29వ వాక్యం. ఉమ్, 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 ఉమ్. ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికి అందరికీ దేవుని వాక్యము బోధించిరి. ఆ రాత్రి ఆ ఘడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడు అతని ఇంటి వారందరూ బాప్తిసము పొందిరి. కొట్టు చప్పట్లో మళ్ళీ ఒకసారి. ఎన్ని రోజులు చెప్పాడమ్మా వాళ్ళకి? ఆయన ఎవరు తీసుకెళ్ళింది? ఎవరు చెప్పండి? ఆయన ఆ జైలు అధికారి, పోలీసోడు. ఫస్ట్ వాడు ఎవరు? అధికారి, మామూలు ప్రభుత్వ అధికారి, శతాధిపతి. రెండో వాడు మంత్రి, అంటే రాజకీయ నాయకుడు. మూడోది ఎవరు? లూదియా, బిజినెస్ ఉమెన్, వ్యాపారవేత్త. నాలుగోది చూస్తే పోలీసుడు. అక్కడ జరిగిన సంఘటన మనందరికీ తెలుసు. పౌలు శీలలను తీసుకెళ్లి బొందలేసి చెత్త కొట్టుడు కొట్టి, మొత్తం బట్టలు కూడా ఏం లేవంట ఆయన వాళ్ళ మీద, అలా కొట్టారు. కొట్టి కాళ్ళకి చేతులకి బొందలు వేసి మనిషి కూడా పట్టనంత చిన్న ఇరుకు గది లాంటి దాంట్లో తోస్తే వాళ్ళు అక్కడికి పోయి, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం, యెహోవా. ఆహా, కొట్టు. నా శత్రువులు నన్ను జూటినను నరకపు అరికట్టినను. పాడాలి. వరద వలే భక్తి ఈనులు పొంగిన, వదలకరను ఎడపాయని దేవ యెహోవా నా బల. చప్పట్లు కొట్టు. యథార్థమైనది నీ మార్గం, పరి యెహోవా. ఈ విధంగా పౌలు శీలలంట పాటలు పాడుతున్నారంట, పాటలు, అద్భుతమైన పాటలు. అప్పుడు సహా ఖైదీలు కూడా పాటలు పాడుతూ ఉంటే వీళ్ళతో పాటు భూమి కంపించి చెరసాల గోడలు బద్దలైపోయాయి, కుప్పకూలిపోయాయి. ఆ ఇరుకు సందు లేదు, వీళ్ళకేసిన ఆ బంధకాళ్ళు మొత్తం విడిపోయాయి. అప్పుడు వచ్చాడు ఈ పోలీసుడు. ఈడు కూడా కొట్టుంటాడు పౌలు శీలల్ని. వచ్చి చూసి అన్ని జైలు కూలిపోయి ఉంది, ఒక్కడ కనపట్లా. అప్పుడు అతను ఇంకెట్లా నన్ను రాజు చంపేస్తాడు, చెప్పిన మాట వినరుగా రాజులంటే మూర్ఖులు ఆ రోజుల్లో. అందుకు నేను చచ్చిపోతామని ఈ కత్తి మీద పడి చచ్చిపోతుంటే ఆయన కత్తి ఆయన తీసుకుని, అప్పుడు పౌలు శీలలు, అయ్యా అధికారి గారు, పోలీసు, ఓ ఎస్ఐ గారు, ఎస్ఐ గారు అంటే తక్కువ ఉంటుంది, ఓ సిఐ గారు, జైలు అధికారి, ఆగో మేము అక్కడ పోలేదు. అమ్మయ్యా అమ్మయ్యా, ఏ శక్తిని ఆయన మిమ్మల్ని ఇలా ఆపింది పారిపోకుండా అని చెప్పి అప్పుడనమాట. అది సందర్భం. మధ్యరాత్రి వేళ ఆయన పౌలు శీలలను దేవునికి ప్రార్థించొచ్చు, కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా భూకంపం వచ్చింది. సరే,
పారిపోకుండా ఆయన పారిపోయిన వారిని చూసి కత్తి దూసి తన్ను తాను చంపుకొని పోయాను. అప్పుడు పౌలు శీల, నీవు ఏ హామీ చేసుకొని వద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలబడి ఏం చెప్పాడు? వాళ్ళు ఖైదీలు, అంతకుముందు ఈయన కొట్టాడు, చెరసాల్లో పెట్టాడు, మంచినీళ్ళు కూడా ఇచ్చాడో లేదో, వాళ్ళ కాళ్ళ మీద పడి నమస్కారం చేయబోతే చూడండి అక్కడ ఏమంటున్నాడు. అయ్యలారా, కాదు దానికి ముందు ఉంటుంది చూడండి. కాదు సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, ఆ రక్షణ పొందుటకు నేనేం చేయవలెనని నేను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును. ఏం పర్లా, అప్పుడు ఆయన ఒకవేళ ఏమైనా క్యాష్ చేసుకోవాలనుకుంటే పౌలు శీలలు, మాకు కాస్త డబ్బులు ఇయ్యి, మీకు రక్షణ తెప్పిస్తామని నొక్కేసి ఉండొచ్చు. నొక్కేవాళ్ళు లేరా ఈ మధ్య ఇక్కడ? అలాంటి వాళ్ళు సేవకులను బయలుదేరలేదా? కానీ ఒకే ఒక మాట అన్నారు, వాళ్ళని నెక్స్ట్ మూమెంట్ తీసుకెళ్ళిపోయారు. చూడండి అమ్మా, మళ్ళీ ఒకసారి అదే 33వ వాక్యం చదవండి. 31 నుంచి. అందుకు వారు చెప్పి అతని ఇంటనున్న వారందరికీ ఆ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం చెప్పారంట. చెప్తే చూడండి అమ్మా, అంటే దెబ్బలతో ఉన్నారు వాళ్ళు, రక్తాలు కారుతా ఉన్నాయి, కొంత రక్తం ఎండిపోయి ఉంటుంది, పెయిన్. ఆ పెయిన్ఫుల్ సిచ్యుయేషన్లో దేవుని సువార్త చెప్పారు. 100 సార్లు చెప్పారా? ఎన్నిసార్లు చెప్పారు? పెద్దగా చెప్పండి అమ్మా, ఎన్నిసార్లు చెప్పారు? ఎవరు చెప్పారు? పౌలు శీల. ఎవరు చెప్పారు? ఆ జైలు అధికారికి, వార్డెన్కి చెప్తే అప్పుడు వాడిని ఇమ్మీడియట్గా తీసుకొచ్చి వాళ్ళ గాయాలు కడిగి చదువమ్మా. ఈ మాటలు నమ్మి ఒక్కసారి చెప్పబడినటువంటి ఆ యొక్క సువార్తతో వెంటనే అతని ఇంటి వారందరూ ఏం పొందారు? బారుకి వెళ్ళలేదు కదా, బాప్తిసం పొందారు. బాప్తిసం పొందాలన్న తలంపు ఎప్పుడు వస్తుంది? ఇక్కడ గుచ్చుకుంటది, ఇక్కడ గుచ్చుకోవాలా. ఏంది? కత్తి కాదు, వర్డ్, ది వర్డ్ ఆఫ్ లార్డ్ జీసస్ వెళ్ళిపోయింది. పౌలు శీలల నోట్లోంచి వెళ్ళిపోయి ఆ సైనికాధికారి వారి కుటుంబం హృదయాలను తాకేసింది. వారు పశ్చాత్తాపడి వెంటనే నెక్స్ట్ మూమెంట్ అంటే చూడండి అమ్మా, ఒకే ఒక్కసారి వాక్యముతో ఆ చేపలను తోమాడు. శుభ్రంగా కూరకు రెడీ అయిపోయినాయి ఆ చేపలు. నా చేపల్లారా, ఎన్ని సంవత్సరాల నుంచి తోముతున్నానమ్మా నేను, ఇంకా కూరకు రెడీగా అయినటువంటి చేపలు ఉన్నాయి. పట్టుకుంటే బుడింగని జారిపోతాయి, బుర్రమట్టలాగా. బుర్రమట్లేనా మామ? జారేది ఏంటి? ఏం చెప్పమామా? అది కొర్రమేనా? పట్టుకుంటే కసక్కని జారిపోద్ది, గ్రిప్ దొరకదు. వాక్యం వాక్యం వాక్యం. పరిశుద్ధ గ్రంథంలో ముందు నువ్వు క్రైస్తవురాలివి, క్రైస్తవుడు అనిపించుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువారు, అది కూడా నేను చెప్తున్నా జాగ్రత్తగా వినండి, పిచ్చ బాప్తిసాలు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ మాదిరికరమైనటువంటి బాప్తిసం తీసుకున్నాడో అది తీసుకున్నవాడే క్రైస్తవుడు అని పేరు పెట్టబడతాడు. దానికి ఒక వయసు కూడా లేదు. కొంచెం బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు అంటారే. ఇప్పుడు చెరిగాడు ఉన్నాడు, వాడికి బుద్ధి జ్ఞానం ఉందంటారా లేదంటారా? ఉంది కదమ్మా. ఏది మంచి చెడో వాడికి తెలియదా? వాడు పల్సర్ బండి దోలుతున్నాడు, వాడికి జ్ఞానం లేదంటే ఎట్లాగమ్మా నేను? ఎట్లా రే చెరిగా, ఎట్లా రా నేను? వాడికి ఎంత మహా అయితే 13 years ఉంటాయేమో, అంతే కదా అమ్మా?
12 యు ఆర్ ఎలిజిబుల్. అదే నేను అంటున్నాను, పాత రోజుల్లో ఏంటంటే వాళ్ళు పెద్దవారు అవ్వాలి, పిల్లలు పట్టాలి, వాళ్ళకి పెళ్లిళ్ళు అవ్వాలి, పిల్లలు పుట్టాలి, వాళ్ళకి మళ్ళీ పెళ్లిళ్ళు చేయాలి. ఈ దౌర్భాగ్యుడు వీడికి అప్పుడు దాకా ఉండదు బాప్తిసం. ఈడెప్పుడో ఎట్లా ఇంకా అట్లాంటివాడికి వయసు పెరిగే కొద్దీ మందు ఇంకోటి వచ్చింది, ఏంటది కింపిట్ట పోస్తారు. ఏంటది? మీరు ఏదో అన్నిటికీ ఆడోళ్ళు సమాధానాలు ఇస్తున్నారు, కొంపదీసి మీరు ఏమన్నా ఓహో వాళ్ళు అందిస్తే నాకు వినపడదని మీరు చెప్తున్నారా? థ్యాంక్స్ మై డియర్ పురుషాస్. ఒకడు అలాగేనంటమ్మా, పాస్టర్ గారు నాలాంటి అనొచ్చులే, నాలాంటి పాస్టర్ గారే, బాప్తిసం అంటే నాకు ప్రాణం ఇచ్చేస్తా బాప్తిసం గురించి చెప్పాలంటే. ఎందుకంటే ద వాల్యూ ఆఫ్ బ్యాప్టిజం, అసలు ఆ బ్యాప్టిజం వల్ల మనకు కలిగే ఆ గొప్ప మేలు గురించి నేను తెలుసుకున్నాను, నేను పొంది ఉన్నాను. కనుక అరే బాప్తిసం లేకుండా నశించిపోతున్నారే నా బిడ్డలు, వేరే సంఘం వాళ్ళు పోయినా నాకు అనవసరం, నా బిడ్డలు అంటే నాకు దేవుడు అప్పగిచ్చిన ఈ సంఘ బిడ్డలు, మీ గురించే నాకు బాధ. ఒక యవ్వనస్తుడికి దేవుడు ఇలా పాస్టర్ గారు చెప్తే, అరే బాప్తిసాలు తీసుకోండిరా, మీరు ఏంట్రా విచ్చలవిడిగా తిరుగుతున్నారంటే, ఏంటి పాస్టర్ గారు ఏంటి పాస్టర్ గారు స్టూడెంట్స్ అండి అప్పుడే బాప్తిసాలు అంటారు ఏంటండి, ఒరే పాస్టర్ గారు చెప్తున్నారని ఒకలాగా బిగిది చెప్పాను ఫస్ట్ లో స్టార్ట్ గా. వెటకారం బాప్తిసం అంటే, నిర్లక్ష్యం అని వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ప్రకాశం బ్యారేజ్ నుంచి మంగళగిరికి వెళ్ళారు. ఎందుకు? అక్కడ ఒక డాబా ఉంటది, మిశ్రా డాబా అని, దాని పక్కనే ఇంకోటి ఉంటది, ఏంటది నేను ఒప్పుకుంటున్నా తల్లి, బిడ్డ నా ప్రియమైన కుమార్తె, దాని పక్కనే ఉంటది, అది ఉంటది. వీళ్ళకి విజయవాడలో కుదరదు, అలా లాంగ్ రైడ్ పోదమ్మమ్మా అంటాడు చిన్నోళ్ళు, 12 వాళ్ళు. ముగ్గురు పోయారంటమ్మా. ఆ కార్యక్రమానికి వెళ్తుంటే పాస్టర్ గారు ఎదురయ్యారే, రే మారండ్రా అంటే, పాస్టర్ గారి ముందే పాస్టర్ గారు అంటున్నాడంటే లోపల ఏముంది, గుట్కా ఉంది. వెళ్ళారు, వస్తున్నారు, ఫుల్ అయిపోయారు. ఆ మిశ్రా డాబాలో కూడా చపాతీలు పొరాటాలు తిన్నాడు. మా యాంటోనీకి ఆ మిశ్రా డాబాలో పొరాటాలు అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం, నాకు చాలా కష్టం. వస్తా ఉంటే తల్లి, ఆ రోజుల్లో ఎడ్ల బండ్లు ఉండేవి తెలుసా మీకు? 2 ఎడ్ల బండ్లు అని, దానికి వెనక ఇటు 2 కర్రల, దాన్ని ఏమంటారు నాకు తెలీదు, ఇంతలో ముద్దుల్లాగా వచ్చే, అదే బ్యాలెన్సింగ్. వస్తున్నారు, ఎదురుగా లారీ వస్తుంది, ఆ ఫోకస్ లో ఎదురుగా ముందెళ్తున్న బండి కనపడలేదు. 60-70 ఉన్నాడంటే అప్పట్లో, ఇప్పుడంటే 100లేదే, అప్పుడేమో చిన్న చిన్న బళ్ళే కదమ్మా. వెళ్ళి కొట్టడం ఫ్రంట్ బండి తోలుతున్నాడు. ఏంటి పాస్టర్ గారు అప్పుడే బాప్టిజం ఏంది అన్నాడు. వీడికి తగిలింది, అవుట్ స్పాట్. ఆ వెనకాలడికి తగిలింది, వాడు స్పాట్. ఆ 3వ వాడు ఉన్నాడే, వీడిద్దరు దెబ్బకు కొంచెం ఆనుకొని ఆ భయంకరమైన గాయాలతో బతికి బయటపడ్డాడట. ఎందుకు చెప్తున్నానంటే, దీనికి ఒక వయసు లేదు, దీనికి ఒక అర్హత లేదు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు నమ్మిక ఉంచి ఆయన దేవునిగా ఒప్పుకొని సువార్తను నమ్మితే అదే నీ అర్హత. సో ఇప్పటికి ఎన్ని చెప్పానమ్మా? 4 చెప్పానా? 5. అదే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38. ఇప్పుడు ఈ 4వ దాంట్లో మీకు అర్థమైందా? పౌలు శీలలు ఆ జైలు అధికారిని తీసుకొని పోయి ఒక్క రాత్రి, దాంట్లో ఇంకో గొప్పతనం ఉందా? నైట్ టైం బాప్తిసం తీసుకున్న ఏకైక కుటుంబం
పరిశుద్ధ గ్రంథంలో ఆ సైనికాధికారి, జైలు అధికారి యొక్క కుటుంబం మాత్రమే, ఇంకెక్కడ దొరకరు, ఇంకెక్కడ కనపడదు. ఆ నైట్ తీసుకెళ్తే వాళ్ళ ఇంటికి, ఆ నైట్ ఉన్న కుటుంబీకులందరికీ ఆ జైలు అధికారికి సువార్త చెప్పారు. చెప్పిన వెంటనే అక్కడికి స్పాట్లోనే వాళ్ళు బాప్తీసం తీసుకున్నారు. ఇప్పుడు 5వ చదవమ్మా, అపోస్తలుల కాలం 2:38. పేతురు పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందండి, అప్పుడు మీరు నేను చెప్తుంటాను చూసారా, మీరు బాప్తీసం పొందండి, పరిశుద్ధాత్మ మీలోకి ఉచితంగా దేవుడే ఇస్తాడని చెప్తుంటే మీరు నవ్వుకునే వాళ్ళేమో. చూడండి అమ్మా, ఏమంటున్నాడు అక్కడ, మీకును మీ పిల్లలకును ప్రభు అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ వారితో, అంటే అక్కడ ఆయన ఒక ప్రసంగం చేశాడు. అది వినిన వారికి ఏం చెప్తున్నాడంటే, మీరు వెళ్ళి బాప్తిసం తీసుకోండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము మీకు ఉచితంగా ఇవ్వబడుతుంది అని చెప్పినప్పుడు చదువమ్మా. ఇంకను ఇంకా ప్రసంగం చేశాడు ఒకే ఒక్కసారి, మీరు మూర్ఖులకు ఈ తరము వారి వలె వేరే ఉండండి హెచ్చరించాడు. కాబట్టి అతని వాక్యము, ఎవరి వాక్యము? పేతురు వాక్యము అంగీకరించిన వారు అప్పుడే తీసుకున్నారా, లేకపోతే పక్క రోజు తీసుకున్నట్టున్నారా, మళ్ళీ 2-3 సార్లు ఆ వాక్యం విన్న తర్వాత తీసుకున్నట్టుందా? అప్పుడుకప్పుడే ఆన్ ద స్పాట్. చదవమ్మా, కింద చదువు. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది బాప్తిసం. కొట్ట చప్పట్లు గట్టిగా. నేను చెప్తున్నది అదే. మాకు చప్పట్లు కొట్టరు, మీ చప్పట్లు మాకొద్దు. ముంచుతాను రండమ్మా అంటే మనగరే నీళ్ళుకుంటుంటా. ఒకే ఒక్కసారి. మన అంశం ఏంటమ్మా, మర్చిపోయారా? వాక్యాంశండి. ఒక్కసారి దైవజనుల మాట విని బాప్తిసం పొందిన వారు 5 మంది అయిపోయారు. 3,000 మంది వాళ్ళు. ఆ 3,000 మందిలో ఒక వర్గం కాదు. ఫస్ట్ వాడు ఎవరన్నాను? అధికారి అన్నాను. రెండో వాడు ఎవడన్నాను? రాజకీయ నాయకుడు అన్నాను. మూడోది ఎవరన్నాను? ఒక బిజినెస్ ఉమెన్ అన్నాను. 4వది పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన. 5వది ఏంటంటే 3,000 మంది అంటమ్మా. అందులో ఇక అందరూ లేబర్ పని చేసుకునే వాళ్ళు, అధికారులు, రాజకీయ నాయకులు అందరూ ఉన్నారు. 3,000 మందిలో ఉండరా? అందరూ ఒకటే రాళ్ళు కొట్టుకునే వాళ్ళు ఉంటారా? కనుక 5వది చూచినట్లయితే 3,000 మంది ఒక్కసారి ప్రసంగం, ఒక్కసారి ఆయన మాట విని ప్రభువారిని నిజ రక్షకుడుగా అంగీకరించి ఈ చెవిత విని ఈ చెవిత వదిలిసిపోలా బాప్తిసం తీసుకొని రక్షణ పొందారు. చూడమ్మా, 6 అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 12వ వాక్యం. ముగింపులోకి వచ్చేసాను నేను. 8-12. ఫిలిప్పు దేవుని రాజ్యము గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. అప్పుడు సరే, అక్కడికి ఆపేద్దామమ్మా. స్త్రీలను పురుషులను బాప్తిసం పొందారు. వాళ్ళు ఎవరు? సమరయులు. సమరయులు అంటే యేసుక్రీస్తు ప్రభువుని ఎరగనటువంటి వారు. ఒక రకంగా చెప్పాలంటే మన సహోదరులు హైందువులో ముస్లింస్ అయి ఉంటారు. వాళ్ళకి వాక్యం చెప్తే ఆయన స్త్రీలు పురుషులు ఎవరికి? ఇప్పుడు హిందువులకి పోయి మనం వాక్యం చెప్తే కొంతమంది తిరగబడుతున్నారు, కొంతమంది నమ్మి మారుతున్నారు. లోకాచారాలు పాటించేవారు సమరయులు అంటే, సృష్టిని పూజించేవారు సమరయులు అంటే, సృష్టికర్తను మర్చిపోయిన వారు సమరయులు అంటే. ఈడేం చూస్తాడో తెలుసా? జాతకాలు చూస్తాడు, ఎదురు చూస్తాడు,
పిల్లి వచ్చిందంటే పాడు, కుక్క వచ్చిందంటే పాడు. ఒకవేళ కుక్క గాని ఆ ఇంటి బయట ఎక్కడో మోరెత్తి ఓ అనిందనుకో, వామ్మో ఇంటికి వచ్చేస్తాడని. కుక్క దానికి ఏదో కడుపులో నొప్పి వచ్చో ఒంట్లో బాగాలేక అది ఏడుపమ్మా, దాని బాధ తెలుపుకుంటానికి ఓ అంటే అమ్మో దీనికి ఏదో కనిపించింది గాలి, నీ ముఖం గాలి, నువ్వే పెద్ద గాలిగాడి, నీకు మళ్ళీ గాలి అంటరా? వాళ్ళు ఎవరమ్మా సమరయులంటే ప్రతి దానికి ముహూర్తం చూస్తారు, వాస్తు చూస్తారు. అరే చచ్చినోడి దగ్గర, శవం దగ్గర కూడా ఎదో పనులు చేస్తారమ్మా. ఏందో తెలుసా? రే తలకాయ ఎడు పెట్టావు, సచ్చి ఆడిట్టుంటాడు. తలకాయ తూర్పు సైడ్ ఉండాలంట, కాళ్ళు పడమర సైడ్. నేను అడ్డంగా పెట్టిస్తా, ఏమవుద్ది? ఆ సచ్చినోడు ఏం చేస్తాడు? వాడి వల్ల లేదండి మీకు తెలీదు పాస్టర్ గారు, కీడు. ఇంకోటి తెలుసా? మైల. మనకి ఎన్ని పనులున్నా ఏదోలేమంత పాటు ఉన్నవాడని వీళ్ళు చేసుకొని వెళ్ళి బరియల్ గ్రౌండ్ దాకా వెళ్ళి, లేకపోతే వాళ్ళు అనుకో ఆ సంస్థానం దగ్గరికి వెళ్ళి వాళ్ళు తగల పెడతారు, మనం పాతి పెడతాం. ఇంటికి రావాలంట మళ్ళీ. చచ్చిపోయినాడు ఇంటికి వచ్చి ఏం చూడాలి? ఏందమ్మా ఇంతమంది చెప్తున్నారు దీపం అని? మీరంతా కార్తీక దీపం బ్యాచే, పెద్ద ప్రాజెక్టే మీది. దీపం చూస్తారా? ఒక్కసారి చూడాలి. నేను తెలుసా, ఒక్కడి దీపం కూడా చూడాల. స్టిల్ ఐఎమ్ అలైవ్. బాగానే ఉన్నానా కుమారమ్మ? ఆరోగ్యంగానే ఉన్నానుగా. ఏ చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్తా, శవాన్ని మోస్తాను. చిన్నప్పుడు మోసేవాడిని కూడా, ఇప్పుడైతే వెళ్తున్నాను, పలకరిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, బరియల్ గ్రౌండ్ దాకా వెళ్తున్నాను. కొన్ని ఈ మధ్య ఐఎమ్ నాట్ హ్యాపీ. కొన్ని పరిస్థితుల్లో నేను కొంత భూస్థాపిత కార్యక్రమాలు కూడా చేయాల్సి వచ్చింది. అదొక్కటి నాకు రానికుండా చూడనాయన అని ప్రార్థన చేస్తుంటా. మరలా తిరిగి పాస్టర్ గారు మీరు ఇంటి దాకా రారా? దేనికయ్యా? దీపం చూడొద్దా? అరే మిమ్మల్ని దేంతో కొట్టాలరా? మళ్ళీ అడిగేది ఏంది? పాస్టర్ గారు అంట దీపం చూడరా? నీ మొహం చూశానుగా, సరిపోయింది పోరా అంట. ఎందుకు చెప్తున్నానంటే తల్లి, సమరయులు అంటే ఇటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు ఒక్కసారి పిలుపు చెప్పినటువంటి మాట సువార్త ఒక్కసారి విని పురుషులు స్త్రీలు ఏం తీసుకున్నారు? కొట్టచ్చు కదా గట్టిగా. దే నో ద వాల్యూ ఆఫ్ బ్యాప్టిజం. మీకు బాప్తిజం అంటే తెలుసు. నేను దిగిపోతే ఇంకెక్కడి నుంచి కంటిన్యూ చేయమంటే గంట కంటిన్యూ చేస్తారు బాప్తిజం గురించి మీరు ప్రసంగాలు. కానీ మనలో ఎంతమందికి బాప్తిజాలు లేవు? ఏంటి మీ ధైర్యం ఏంటి, మీ ధీమా ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఒక పక్క లేఖనం ఏం చెప్తుంది? బాప్తిజం లేనివాడు నావాడు కాదు, ఆత్మ లేనివాడు నావాడు కాదు. సంఘాలు పెట్టుకొని, రకరకాల సంఘాలు పెట్టుకొని, రకరకాలుగా బోధలు చేస్తూ, రకరకాల సిద్ధాంతాలు పెట్టేసి, ఇది మా సంఘం, మేము 7 దాకా వేస్తాం, పంచెలు కట్టుకుంటాం, మీసాలు కొరిగేస్తాం, గడ్డం పెంచుకుంటాం. ఇది ఒక సంఘం. చెప్పాడు అట్లా ఉండమని చెప్పాడు దేవుడు. అరే పాస్టర్ గారు గ్రిప్ లో పెట్టుకునేదానికి రకరకాల పద్ధతులు. అదే బాప్తిస్తంలో కూడా రకరకాలుగా బాప్తిస్తారు. నా లూథరన్ సేవిస్తారు. బాప్తిజం అంటే చిలకరింపిస్తారు. అది కూడా ఎప్పుడు ఇస్తారు? చిన్నప్పుడు. అది కూడా పద్ధతిగా తీసుకెళ్తే, దేవుని మందిరానికి తీసుకెళ్తే, అయ్యా నాకు ఇచ్చావు నాయన ఈ బహుమానాన్ని అని నెల లోపల తీసుకెళ్ళాలి. యేసయ్యని పరిశుద్ధాలయానికి ఎన్ని రోజులకు తీసుకెళ్లారు తెలుసా? ఎన్ని సంవత్సరాలకి? ఏమా? 8వ రోజు. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇటువంటి మంచి విషయాలు కూడా
జ్ఞాపకం పెట్టుకున్నందుకు. ఏ కాడికి మిశ్రా బార్ పక్కనే ఉంటుందంటే అది అనకుండా ఇటువంటి మంచి 8వ రోజు నా యేసయ్యని తీసుకుని వెళ్ళింది నా తల్లి మరియమ్మ. ఇదిగో నా తల్లి అన్నాను, నేను అవమానంగా మాట్లాడానా? అంతేగాని ఆమెను దేవతను చేసేసి ఇంకక్కడి నుంచి పూజలు చేయడం, సరే అది పక్కన పెడదాం. నువ్వు నీ బిడ్డను తీసుకెళ్ళి ఈ పద్ధతి ప్రకారం యేసయ్యను 8వ రోజు తీసుకెళ్తే ఈడు 8వ సంవత్సరం దాకా కూడా తీసుకెళ్ళడం. మా లూథరన్స్ గురించి చెప్తున్నా నేను. కొంతమంది అయితే మా ఘోరం తల్లి, ఘోరం. వాళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు పెళ్లి కూడా చేస్తుంటారు వితౌట్ బాప్టిజం. ఏది ఈ చిలకరింపు కూడా లేకుండా చేసేస్తున్నారు. వాళ్ళ ధైర్యం ఏం చెప్పాలి? మెయిన్ వాళ్ళకి ధైర్యంను బోధ లేక, బోధ వినక వాళ్ళు పోరు, చర్చిలో పోరు. పోయినా ఆ చర్చిలో పాస్టర్కి టైం పెడతాడు, వెనకాల పెద్దలు కూర్చొని ఉంటారు చూసారా, ఇటు చూస్తుంటారు. మాకు ఇండికేషన్ అంటే నీ టైం అయిపోయింది, లేకపోతే నువ్వు దిగకపోయాను అనుకో, నేను ఆమెన్ టోపీ అనంగంలోనే దిగేయాల, లేకపోతే ఇక నా పోస్ట్ ఉండదు ఇక్కడ. అటువంటి సంఘాలు, నేను ఆ సంఘం నుంచి వచ్చినండి. బ్యాప్టిజం, ద వాల్యూ ఆఫ్ బ్యాప్టిజం, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది బ్యాప్టిజం, ది వే, ఏ విధంగా మనం తీసుకోవాలి బాప్టిజం. క్షుణ్ణంగా రాసింది, క్షుణ్ణంగా. యేసయ్యే బాప్తిజం తీసుకొని చూపించాడు మాది. మేము రక్షణ సైన్యం, మేము జెండా కింద దూరిపోతాం, మాకు బాప్తిజం అయిపోయినట్టే లెక్క. నో, వద్దు. యేసయ్య ఎలా బాప్తిజం తీసుకున్నాడో అలాగే మనందరం తీసుకుందాం. చివరిగా చూసినట్లయితే 7వది అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 13వ వాక్యం. అమ్మా, అప్పుడు సీమోను కూడా నమ్మి సరే, అసలు ఈ సీమోను ఎవడో తెలుసా? అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిజం తీసుకున్నాడు అన్నారే. ఆ సీమోను ఎవరయ్యా అంటే గారడివాడు. గారడివాడు అంటే మాయలోడు, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, చిత్ర విచిత్రమైనటువంటి పనులు చేసేవాడు గారడివాడు. అప్పుడు దాకా ఆహా సీమోను, నీకు మించిన నీ సాటి లేరయ్యా అని మెచ్చుకున్నారు ఆయన. మీలో ఎవరైనా చర్చిలో ఆహా నీకులాగా అసలు వాక్యం చదివేవాళ్ళు లేరక్క, నువ్వు నంబర్ 1, సుమలత అనుకో నంబర్ 2 అనంగలో నంబర్ 1 అక్కకి ఇక నేను ఎప్పుడు నంబర్ 1గానే ఉండాలా అనిపిస్తుందా? లేదు, సుమలత నన్ను దాటి వెళ్ళిపోవాలనిపిస్తుందా? ఈ సీమోను అనే గారడి వాడు ఎలాంటి వాడయ్యా అంటే, ఒకసారి అదే 9వ వాక్యం చదవండి అమ్మా. ఆ గారడి చేయొచ్చు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను, అంటే సమరయ జనులు అంటే ఎవరు? ఇప్పుడు చెప్పానే, కొబ్బరికాయ బ్యాచి చాలు, చెప్పండి. విభ్రాంతి పరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతి పరిచినందున ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి స్త్రీలును పురుషులను బాప్తిసము పొందిరి. అప్పుడు ఫిలిప్పు ప్రకటించినటువంటి సువార్త విని స్త్రీలు
పురుషులు అంటే వాళ్ళు దే ఆర్ ఆర్డినరీ పీపుల్. అప్పుడు గారడివాడు, పెద్ద ఘనుడు అని పేరు తెచ్చుకున్నవాడు కూడా అసలు నా జీవితం ఏంది, నా బతికేంది, ఇట్లాంటి గారడీలు చేసుకుని బతకడమేనా, భయపెట్టుకుంటా అందరిని. వాడిలో ఒక భయం కలిగింది. నేను పరలోక రాజ్యం పోవాలంటే ఇదిగో బాప్తిసం ముఖ్యమా, నాకెవరు చెప్పలేదే ఈ సువార్త. ఈ వ్యక్తి ఫిలిప్ అనే వ్యక్తి ఎవరో వచ్చి చాలా కొత్త సువార్త చెప్తున్నాడే, చాలా ఈజీగానే ఉందే. నీళ్లలో ముంచి లేపబడితే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని రక్షకుడిగా అంగీకరించి అలా నీళ్లలో పాతి పట్టబడి తిరిగి లేస్తే ఇక నీవు ఆదాము నుంచి వచ్చిన నీ శాపము పాపము నీ వెంట ఉండదు, గాని నువ్వు ఇక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బిడ్డగా మార్చబడుదువుగాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిసం గురించి ప్రభువారు మనతో చాలా వివరంగా మాట్లాడారు. ఒక్కసారి సువార్త విని బాప్తిసాలు పొందిన ఒక్క సింగిల్ వ్యక్తి ఉన్నాడు. కుటుంబం అంతా ఉంది, వాళ్ళ బంధువులతో కూడా తీసుకున్న వాడు ఉన్నారు. 3000 మంది ఒక్కసారిగా బాప్తిసం తీసుకున్న వారు ఉన్నారు. ఒక్కసారి సువార్త విని ప్రభువారు నేను ప్రశ్నిస్తున్నారు ఈరోజు. బాప్తిసాలు తీసుకున్న వారి గురించి అసలు మీరే బాధపడదు, ధైర్యంగా ఉండండి. లేని వారి గురించి ఆలోచన చేసుకోండి. సరైన బాప్తిసాలు లేని వారు కూడా ఆలోచన చేసుకోండి. ఆర్సీఎంలో చిలకరింపు బాప్తిసమే ఉంటుంది, ముంచుడు బాప్తిసం ఉండదు. కానీ ముంచుడు బాప్తిసం అనేది చాలా ప్రాముఖ్యము. ఎందుకంటే యేసయ్య ఆ బాప్తిసం తీసుకొని ఇలా బాప్తిసం తీసుకోండి ఆయన చూపించాడు. యేసయ్యని చూపించిన మార్గం చేయకుండా మా ఫాదర్ గారు చెప్పింది మేము చేస్తామండి. ఇంకొక ఆయన ఉన్నాడు అక్కడ, జోసఫ్ తంబి గారని, ఆయన చెప్పినట్టు చేస్తామండి అంటే ఎట్లా? నవ్వేదేదో బాగా నవ్వు, ఎందుకు ఆపుకుంటావు నువ్వు? ఇది ఇదే సీజన్ అనుకుంటా కదా, మన తంబి సీజను అయిపోయిందా? అదేందమ్మా నువ్వు ఫాలో అయిపోతున్నావా ఏంటి? సరే, తలలో ఉంచుతారా? ఒక చిన్న ప్రార్థన, పశ్చాత్తాపం. తల వంచదా? కాదు, ప్రభువారు ఈ విధంగా పడితే రైట్. సంతోషంగా ఉన్నారా? దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మ పర్వాలా, కొంచెం వాయిస్ పెరిగింది. నేను అసలు చెప్పరు చాలా మంది అనుకున్నా, ఎందుకంటే గుడ్డంతా బాధతో నింపబడింది కదా. ఆయన బాప్తిసాలు తీసుకున్నా మీకెందుకమ్మా? ఓ నా సహోదరులారా, మీకెందుకయ్యా బాధ? లేని వాళ్ళు ఆలోచించాలి దీని గురించి. 12 సంవత్సరాల నుంచి బాప్తిసం అనేది ఎలిజిబుల్, ఎందుకంటే వాడికి కొంచెం తెలివితేటలు వస్తాయి. వాడు నేను యేసయ్యని మా దేవుడని ఒప్పుకుంటున్నానండి. ఒప్పుకుంటున్నావా? బాప్తిసం తీసుకో. అది దేవునికి స్తోత్రం చెప్పి చిన్న ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన. అనేక మార్లు మధ్య మధ్యలో ఒక చిన్న మాట చెప్పేవే కానీ బాప్తిసం గురించి ఒకరోజు దేవుడు మీకు కేటాయించి, మన సంఘంలో చాలా తక్కువ మంది మా బాప్తిసాలు లేనోళ్ళు, కానీ ఆ తక్కువ మంది కోసమే ఇంత సమయాన్ని వెచ్చించి దేవుడు ఆయన నడిపించారు. కనుక దేవునికి స్తోత్రం చెప్తే ప్రార్థన చేసుకోండి, అడగండి. ప్రార్థన చేయండి అమ్మా. ప్రభువా స్తోత్రం నాయన, ఈ యొక్క మధ్యాకాల సమయంలో ప్రార్థన చేసి ప్రారంభించినటువంటి ఈ మొదటి పునరుత్థాన దినపు ఆరాధనలో మీరు మాలో ఉన్నారు, మాతో ఉన్నారు. మీ మాటలు మాకు తెలియజేసి నిజమైన బాప్తిసం అంటే ఏమిటి, బాప్తిసం తీసుకున్నవారు నీకు సాక్షి బిడ్డలుగా ఎలా బ్రతకాలి, మా పూర్వీకులు కొర్నేలి అయితేనేమి, సైనికాధికారి అయితేనేమి, ఆ యొక్క నపుంసకుడైనటువంటి ఎస్ మై లార్డ్ ఆర్థిక మంత్రి అయితేనేమి,
వ్యాపారస్తురాలైనటువంటి లూదియా అయితేనేమి, ఎస్ మై లార్డ్, మరి ఆ రక్షక భటుడైనటువంటి సైనిక అధికారి, ఆ జైలు అధికారి అయితేనేమి, 3,000 మంది నీ మాట విన్నవారు. అలాగే నా తండ్రి సమరయులు, ఎస్ మై లార్డ్, సియోన్ అనే గారడివాడు, అద్భుతమైనటువంటి నా తండ్రి ఒక ఎగ్జాంపులరీగా వీళ్ళందరినీ మాకు చూపించారు, వారితో మాట్లాడారు. బాప్తిజం అంటే ఇంకా నిర్లక్ష్యం, అలక్ష్యం. తీసుకోవచ్చులే, వచ్చులే. సాతానుడు వాళ్ళకి ఒక భరోసా కలిగిస్తున్నాడయ్యా. వాడికి తెలుసు వాడే రక్షణ లేకుండా చంపాలన్న యుక్తితో మా బిడ్డల మీద ఈ యొక్క ప్రయోగాలు చేస్తున్నాను ఆయన. యేసు నామములో వాడిని గద్దిస్తున్నాను నా తండ్రి. యేసు నామములో నేను గద్దిస్తూ ఉండగా రైల్వే క్రిస్టియన్ సమాజం అనే మందిరములో నాటబడిన ప్రతి బిడ్డ వాడి కబంధ హస్తాల నుంచి విడుదల పొందుకును గాక. ఇదిగో ఈ సమయంలో ఈ యొక్క ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డకు కూడా ఆశీర్వాద ఫలములు, కాపుదల యేసు నామములో కలుగునుగాక. మంచిది నాయన, ఈరోజు చక్కని మాటలతో మమ్మల్ని బలపరిచి మా యొక్క ఆధ్యాత్మిక స్థితిలో ఒక మెట్టు మేము ఎదుటకు మీరు కృప చూపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, బాప్తీసాలు లేని బిడ్డలు బాప్తీసం పొందుటకు ఉజ్జీవాన్ని కలుగ చేయండి. ఇక ఇంతకు మించి నా తండ్రి బాప్తీసం గురించినటువంటి విస్తారమైనటువంటి మాటలు లేవు నా తండ్రి. ఇదిగో బుధవారం 5వ తారీఖు నుంచి 40 రోజులు నా తండ్రి ఆ యొక్క ఉపవాస కూడికలు, శిలవ ధ్యానాలు ప్రారంభించుకోబోతుండగా మీ యొక్క అధ్యక్షతలో ఆ యొక్క కూడికలను కూడా మహిమకరంగా, క్షేమకరంగా, మా అందరికీ ఆశీర్వాదకరంగా జరిగించమని కోరుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. మంచి తల్లి, కృతజ్ఞత కానుకలు చెల్లించడానికి సిద్ధపడి వచ్చిన వారు కృతజ్ఞత కానుకలు చెల్లించుటకు సిద్ధపడి వచ్చిన వారు ముందుకు రండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ప్రత్యేక సమయంలో మీరు మా ఎడలు చేసిన ఆ యొక్క మేళ్లను బట్టి, కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ సమర్పించుకున్న ఈ యొక్క కృతజ్ఞత కానుకలను మీరు అంగీకరించి నూరింతల ప్రతిఫలము, ఆశీర్వాదము మా అందరికీ దయచేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. మంచిది, మన మధ్యలో ఒక సాక్ష్యం ఉంది. మన ప్రియ కుమార్తె లావణ్య తన సాక్ష్యం పంచుకోవాలని ఆశపడుతుంది కనుక ఆ బిడ్డకి నేను సమయాన్ని ఇస్తున్నాను. సరే, కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు, సంఘ కాపరికి నా వందనాలు. నేను చెప్పబోయే చిన్న సాక్ష్యం నా గురించే. ఫిబ్రవరి 10న మధ్యాహ్నం నేను బయటికి వెళ్ళాను గ్రాసరీస్ కోసమని. ఏమైందో తెలీదు, ఫోన్ రింగ్ అయ్యేసరికి ఫోన్ చూశాను. ఎదురు స్పీడ్ బ్రేకర్ చూసుకోక బండి జంప్ అయి స్కిడ్ అయ్యింది. ఏమైందంటే హెల్మెట్ కూడా లేదు నాకు. చేతిలో ఫోన్ ఉంది, ఇంకో ఒక చేతితో డ్రైవింగ్ చేస్తున్నా. ఒక 10 మీటర్స్ దాకా బండి స్కిడ్ అయిపోయి కాలువ దగ్గర పడ్డాను. కరెక్ట్గా కాలు బోన్ ఫ్రాక్చర్ అయ్యి పక్కకి వెళ్ళిపోయింది. అస్సలు నడవలేకపోయాను. 3-4 వచ్చి తీసుకొని ఇంటి దగ్గర డ్రాప్ చేశారు నన్ను. ఏమైందో తెలీదు, హాస్పిటల్కి వెళ్ళి చూసి స్కానింగ్ మొత్తం చేయిస్తే
ఏమీ లేదు అని చెప్పారు. అందుకు దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్పుకున్నా. కాకపోతే ఇంకా 3 రోజులు టైం ఇచ్చారు. స్వెల్లింగ్ వల్ల ఏమీ చెప్పలేకపోతున్నాను, 3 days తర్వాత వస్తే కట్టు మారుస్తాను అని అన్నారు. ఆ 3 days కూడా నాకు ఏం చేయాలో అర్థం కాల. కూర్చొని నేను ప్రేయర్ చేసుకుంటూనే ఉన్నాను నా తండ్రికి. నేను నడవాలి, నన్ను నడిపించు దేవుడా అని. 20 రోజుల పైనే బెడ్ రెస్ట్ ఉండాలి అన్న డాక్టరు, నా దేవుడు నన్ను 2వ రోజే లేపాడు. నేను డ్యూటీకి కూడా వెళ్ళలేనేమో, నా ఇంట్లో పరిస్థితి ఏంటా అని నేను ఏడ్చుకొని దేవుడితో చెప్పుకున్నాను. 2వ రోజే లేపి నన్ను పంపించాడు. డ్యూటీకి వెళ్ళినా కూడా డ్యూటీ వాళ్ళు కూడా వారం రోజులు సెలవు తీసుకోమ్మా, ఇబ్బందే లేదని చెప్పారు. నా దేవుడు ఎక్కడ ఉన్నా నన్ను కాపాడుతున్నాడు అనే విషయం నాకు అర్థమయ్యింది. నా గురించి ఆయనకు అన్నీ తెలుసనే విషయం కూడా నాకు అన్నీ అర్థమైంది. ప్రతి చోట నా దేవుడు నాతో ఉంటాడని తెలుసుకున్నాను. ఈ విషయం నేను ఎవరితో కూడా చెప్పుకోలేదు, ఈవెన్ అంకుల్తో కూడా నేను చెప్పుకోలేదు. ఈరోజు మార్నింగే నేను చెప్పాను. ఎందుకో ఈ సాక్ష్యం దేవుడితో చెప్పాలనుకున్నాను, మీతో చెప్పుకోవాలనుకున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. మెరకల్ అంటే యాక్సిడెంట్ జరిగింది. ఆ చిన్న గాయంతో దేవుడు తన చేతిని అడ్డం పెట్టి కాపాడాడు బిడ్డని. అదే కాకుండా డాక్టర్స్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఇచ్చిన టైం కంటే ముందుగానే స్వస్థత కలిగిందంటే దట్ ఈజ్ రియల్ హీలింగ్ అనమాట. ఆ బిడ్డ విశ్వాసం అలాంటిదే. నాకు కూడా చెప్పలా ఇలా జరిగింది. నేను అదే నిష్ఠూరపోయా. ఏంట్రా, ఒక ఫోన్ కాల్ చేస్తుంటే సంఘంలో ప్రార్థన చేసేవాళ్ళం కదా అన్న. ఈరోజు మార్నింగ్ 6:30కి ఫోన్ చేసి చెప్పింది ఇలా జరిగింది. నేను ఈరోజు సాక్ష్యం చెప్తాను అంకులు అని చెప్పనింది. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించి ఆ బిడ్డ ఎడల ఇంకా గొప్ప కార్యములు చేయును గాక. మన సంఘ బిడ్డల చుట్టూ దేవదూతల కాపుదలను గురించి ఎవరికి ఎక్కడ ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు, అసౌకర్యమైన పరిస్థితులు, ఇటువంటి చిన్నవో పెద్దవో యాక్సిడెంట్ జరగకుండా దేవుడు సంరక్షించును గాక. మంచిది. సంఘ కానుకలు సమర్పించుకుందాం. పాట పాడుతూ ఉండగా సంఘ కానుకలు సమర్పించుకుందాం. నా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లేనయ్యా. నాలో ఏముందయ్యా అర్థమే కాదయ్యా, జీవితాంతం నీ కౌగిలిలో నేనయ్యా. యేసయ్యా ఒదిగిపోతానయ్యా, ఒదిగిపోతానయ్యా. యేసయ్యా ఒదిగిపోతానయ్యా. నా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లేనయ్యా. ఎడారిలో వెలుతురులానే అడవిలోని పుష్పములానే వ్యర్థమైన జీవితాన నేనుండగా అడవిలోని పుష్పములానే ఎడారిలో దీపములానే వ్యర్థమైన జీవితాన నేనుండగా ఊపిరే నీవే పోయగా స్తుతించినా నిన్నువే పేరునా. ఈ ఊపిరే నీవే పోయగా నిన్ను స్తుతించిన రుణమే పేరునా. ఒదిగి ఉంటానయ్యా, ఒదిగి ఉంటానయ్యా, ఒదిగిపోతానయ్యా నీ కౌగిలిలో, ఒదిగిపోతానయ్యా నా యేసయ్యా, ఒదిగిపోతానయ్యా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. తానయ్యా
స్తోత్ర. మంచి తల్లి, మనము ఈరోజు బలలో ప్రవేశించబోతున్నాం గనుక సిద్ధపడి వచ్చిన వారు ప్రార్థన పూర్వకంగా ఉండండి. అంత 10 నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం మనం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పశ్చాత్తాప ప్రార్థన. ఎవరు కూడా బల్లలో అయోగ్యముగా చేపెట్టకూడదు, బల్లలో పాల్పంచుకోకూడదు కనుక చిన్న ప్రార్థన నాతో కలిసి మీరు కూడా, నేను మీకోసం చేయడం కాదు, నా ప్రార్థన నేను చేసుకుంటున్నాను. నా చేతిలో మైక్ ఉంది కాబట్టి మీకు వినిపిస్తుంది. మీరు కూడా మీ సొంతానికి ఈ ప్రార్థన చేసుకోండి. ఎస్ ప్రభువా స్తోత్రం. నాయన, నా జీవితంలో నేను ఇప్పటి వరకు అనేకమైనటువంటి తప్పులు చేశాను. అనేక మందికి హృదయం గాయపరిచి ఉండొచ్చు, శారీరకంగా కూడా గాయపరిచి ఉండొచ్చు, మానసికంగా గాయపరిచి ఉండొచ్చు, అన్యాయం చేసి ఉండొచ్చు, అక్రమంగా మాట్లాడి ఉండొచ్చు. నీ పాదాల వద్ద ఒప్పుకుంటున్నాను నాయన. దయతో నా ప్రతి విధమైన పాపమును నోటి ద్వారా, చూపు ద్వారా, తలంపు ద్వారా, క్రియల ద్వారా చేసిన ప్రతి విధమైన పాపము నుంచి నాకు క్షమాపణ దయచేసి విడుదల కలుగ చేయమని వేడుకుంటూ, అలాగే నాయన, నా ఎడల ఎంతోమంది నాకు చేసిన ద్రోహాన్ని బట్టి, దూషించిన దూషణలు బట్టి, ఎన్నో 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 అన్యాయ కార్యములు చేయాలని ప్రయత్నం చేసినటువంటి స్థితిని బట్టి నీ సన్నిధిలో వారందరినీ నేను క్షమించేస్తున్నాను నాయన. ఎస్ మై లార్డ్. పగతో ప్రతీకారంతో పరలోక రాజ్యంలోనికి ప్రవేశము దుర్లభమని మీరు చెప్పారు కనుక, తెలుసో తెలియకో నాకు అన్యాయం చేసిన వాళ్ళు ఉన్నారు, దూషించిన వారు ఉన్నారు, నిందించిన వారు ఉన్నారు. వారందరినీ నీ ప్రేమను బట్టి, మీరు మాకు నేర్పించిన ఆ యొక్క ప్రేమను బట్టి వారందరినీ క్షమిస్తున్నాను గనక నా పాపములు కూడా యేసు నామములో క్షమించమని వేడుకుంటున్నాను ఆ పరమ తండ్రి. ఆమేన్. మంచి తల్లి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాము అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చెయ్యుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఎస్ ఎస్ ప్రభువారు సిలువకు అప్పగింపబడినటువంటి సిలువ వేయబడినటువంటి దినము శుక్రవారం, థర్స్డే అంటే గురువారం రాత్రి శిష్యులతో కలిసి భోజనం చేశారు. ఆయన ముందే చెప్తారు, ఒక మేడ గదిలో భోజనాన్ని సిద్ధపరచండి అని. అక్కడట ఇప్పుడు నేను చదివిన మాట ఉంది చూసారా, ప్రభువారు ఒక రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి
దేవునికి, తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచారంట. ప్రభువారు ఆ రోజు విరిచిన ఆ రొట్టె గురించి ఏం చెప్పాడు? ఇది మీ కొరకైన నా శరీరము, నేను తిరిగి మరలా వచ్చే వరకు నా జ్ఞాపకార్థమై దీనిని చెయ్యండి అని ఆజ్ఞాపించాడు. ఇదిగో ఆయన ఆజ్ఞ మనం పాటిస్తున్నాం. ఇది విరవక ముందు బ్రెడ్ మొక్క అయి ఉండొచ్చు, రొట్టె మొక్క అయి ఉండొచ్చు. విరిచిన తర్వాత ఇది ప్రభు శరీరమే. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం, హల్లెలూయా. ప్రభు మనతో ఉండి ఈ యొక్క ప్రభు శరీరాన్ని మనం భుజించిన ఈ పరిస్థితుల్లో మన శారీరక రుగ్మతులన్నీ తొలగిపోవును గాక. మనం పాప శాపము నుంచి విమోచన కలుగు పొందుతుము గాక. యేసుక్రీస్తు వారి శరీరంలో నుంచి ఈ శక్తి మనలోనికి విడుదల అవ్వును గాక.
అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25 నుంచి చదువుతున్నాను చూడండి. ఆ ప్రకారము భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని తాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి జాగ్రత్తగా వినండి. కాబట్టి ఎవడును అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనే తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. అందుకనే మనం ఏం చేశాం? పాపక్షమాపణ పొందుకున్నాం కనుక ఏ దోషం లేని మనిషి ఎవరు ఉండడమ్మా. కనుక పాపక్షమాపణ పొందుకున్నాం. ఆ చిన్న ప్రార్థన ద్వారా మనము ఒక ధైర్యంగా, ఎస్ నేను అయోగ్యంగా ప్రభు శరీరంని తీసుకోవట్లేదు, అయోగ్యంగా ఆయన రక్తాన్ని పానం చేయట్లేదన్నా ఒక విశ్వాసం నీలో కలుగుతుంది. ఆ ధైర్యం నీలో కలుగుతుంది. నీ విశ్వాసము నీ ధైర్యమే దేవుడి కార్యములు నీలో నాలో జరుగునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రభువా స్తోత్రం. ఈ పాత్రలో పోయబడినటువంటి ఈ పదార్థము అంతకుముందు ద్రాక్ష రసమేమో కానీ, ఇదిగో నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుతున్నాను నా తండ్రి. ఇది నీ రక్తముగా మార్చినందుకు స్తోత్రములు. మేమందరము నీ రక్తాన్ని పానము చేస్తూ ఉండగా మా అందరిలో శరీరాల్లో ఉన్న ప్రతి బలహీనత యేసు నామములో తొలగిపోవును గాక. మా పాప శాపముల నుంచి మాకు విమోచన కలుగును గాక. ఈ యొక్క రక్త పానము ద్వారా మేమందరము పరిశుద్ధులుగా మార్చబడుదుము గాక.
ప్రభువు రక్తాన్ని చిన్న ప్రార్థన చేసుకొని స్వీకరించండి. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, రక్తము రక్తము, యేసు రక్తము, రక్తము రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా. మన యేసయ్యా రక్తము, మన ప్రధాన యాజకుడు యేసయ్యా, మన కంటి ముందుగా మన ప్రధాన యాజకుడు యేసయ్యా, మన కంటి ముందుగా రక్తము, యేసు రక్తము, రక్తము రక్తము. దేవునికి స్తోత్రం. సంతోషంగా ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా చేతిలో ఒక పెళ్లి కార్డు ఉంది, చూసారా? ఇటుపక్క చక్కగా సాయిబాబా ఉన్నాడు, ఇటుపక్క ఆయన ఉన్నాడు. ఎవరాయన? వినాయకుడా, వినాయక స్వామి. ఇటుపక్క రాములు వారు ఉన్నారు. సరే, ఎందుకు వచ్చిందంటే కుట్టి యొక్క క్లోజెస్ట్ ఫ్రెండ్ మ్యారేజ్. ఆ పాప కుట్టిలాగా నన్ను మావయ్య అని పిలుస్తుంది, ఇందిరత్త అని పిలుస్తుంది. ఆ బిడ్డ పెళ్లి జరుగుతూ ఉంది ఇప్పుడు అక్కడ. దానికి వెళ్ళి ఉండాలి మేము, కానీ మనకి బల్లా ఇది ఉంది కాబట్టి మేము నిదానంగా ఎప్పుడు వస్తాంలేమ్మా అని చెప్పాం. వాళ్ళ డాడీ క్రిస్టియన్ అంట, వాళ్ళ డాడీ క్రిస్టియన్. అందుకని వాళ్ళ మదర్ హిందూ, మరి మదర్ డామినేట్ చేసినట్టుంది. ఎక్కడైనా అంతే కదమ్మా, అవ్వమ్మలారా తొక్కేస్తారు మగవాళ్ళని మీరా. డాడీ క్రిస్టియన్ అయినా క్రిస్టియన్గా ఆ పెళ్లి చేయలేకపోయాడు. ఏదేమైనా మన క్రైస్తవ కుమార్తె, మన బ్లడ్ ఉంది ఆ బిడ్డలో. కాబట్టి ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన. తన పేరు వచ్చి తేజస్విని, ఆ అబ్బాయి పేరు చరణ్. చిన్న ప్రార్థన చేద్దాం నాయన. ప్రభువా స్తోత్రం నాయన. బిడ్డలు ఎవరైనా నువ్వు సృష్టించిన సృష్టే, వారు జన్మించిన ఆ యొక్క వంశము, వారి తల్లిదండ్రులు ఆచరిస్తున్న పద్ధతులను బట్టి ఒకవేళ తేజు హిందూ ధర్మ ప్రకారం నడుచుకుందేమో తెలియదు, కానీ నీ నామం నెరిగిన బిడ్డ అనేక పర్యాయములు ఇదిగో ఇదే సన్నిధికి వచ్చి నీ దీనదాసుడని నాతో ప్రార్థన చేయించుకొని వెళ్ళేది. ఆ బిడ్డలో కూడా విశ్వాసం ఉంది. ఆ బిడ్డకు నాయన చరణ్ అనే కుమారుడితో ఇప్పుడు వివాహం జరిగిపోయింది నాయన. క్షేమకరంగా ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రాలు. వివాహ తదనంతరం నా తండ్రి ఆ బాబు ఆస్ట్రేలియాలో పనిచేస్తున్నాడు కనుక ఈ బిడ్డ కూడా ఆస్ట్రేలియా వెళ్ళాలని ఒక ప్రణాళిక సిద్ధపరచుకున్నారు. కానీ నీ ప్రణాళిక, మీరు దానికి ఒక అంగీకారం తెలుపుతేనే కదా అన్ని జరుగుతాయి. మా ప్రియ కుమార్తెగా, నీ సేవకుడిగా తేజు గురించి సంఘమంతా కూడా కలిసి మేము ప్రార్థన చేస్తున్నాం. వారి వైవాహిక జీవితంలో ఏ ఒడిదుడుకులు లేకుండా ఆదర్శ దంపతులుగా వారు
ముందు కాలములకు ఆదర్శప్రాయంగా నడుచుకుందురుగాక, నీ కృప పొందుకుందురుగాక. తండ్రి గారు కూడా మరి నిన్ను నమ్మిన బిడ్డ నాయన, మా యొక్క వివాహం ద్వారా ఈ విధంగా 2 కల్చర్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి కనుక ఏది ఏమైనా తేజుని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా కుట్టి తల్లిని బట్టి కూడా ఆ కుటుంబం గురించి ప్రార్థన చేస్తూ యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. మంచిది నాయన. మరి మన లావణ్య మనకి తనకు అప్పుడప్పుడు వాళ్ళు పడతా ఉంటామమ్మా, మాకు పడతా ఉండు. డ్రింక్స్ తెచ్చింది బిడ్డ. ఆ లెక్క మా కుమారి ఇప్పుడు 10 సార్లు ఇచ్చి ఉండాలి డ్రింక్స్. వారం వారం ఇవ్వాలి, ఎందుకంటే ఎక్కడో చోట టపక్కన పడిపోద్ది, వెళ్ళిపోద్ది. లేదులే, నిజంగా అరచేతుల మీద ఎత్తి పట్టుకుంటున్నాడమ్మా. కాబట్టి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని తోలండి అమ్మా బళ్ళు. ఇళ్ళేరి పల్సర్ బ్యాచ్ ఏది అమ్మా? మా ఎస్ అమ్మా, రేపు బుధవారం, అంటే రేపు కాదు, రేపు సోమవారం, ఆ తర్వాత మంగళవారం, బుధవారం సాయంత్రం 7 గంటల నుంచి ఏకదాటిగా 40 రోజులు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. గట్ట చప్పట్లు. ఎస్, అది ఇదే ఉద్యమం ఉండాలి మనకి. 40 రోజులు హ్యాపీ హ్యాపీ. ఒక నిర్ణయం తీసుకోండి. ఏదో మరీ చాలా ఇంపార్టెంట్ పని వస్తే కానీ ఈ 40 రోజులు నేను ఒక్కరోజు కూడా మానకుండా పోవాలని నిర్ణయం తీసుకొని, నీకు చాలా కష్టం కదా సుమలత, నీకు అసలు ముళ్ళ మీద కూర్చున్నట్టుంటది 40 రోజులు అంటే. దేవుడు నిన్ను ముళ్ళ మీదనైనా కూర్చోబెట్టి ఇక్కడ కూర్చోబెట్టును గాక. అమ్మా ఓకే, లేచి నుంచోండి. ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు పండుగ రాస్తున్నాడు, స్వీట్ తల్లి రాస్తుంది, మా అన్న కొడుకు కిరణ్ గారు హైదరాబాద్లో రాస్తున్నాడు, మన చరితల్లి రాస్తుంది, సిద్ధు రాస్తున్నాడు, గ్యాస్ కంపెనీ అని ఉన్నాడే పెద్ద కుమారుడు, ఆ తర్వాత ఎదురుగా క్వార్టర్స్లో ఉంటున్న బ్లెస్సీ, ఇంతమంది రాస్తున్నారు. అమ్మా నయీం గడ, వాడు మా ఇంటి ఓనర్ గారు అబ్బాయి. నాకు అన్ని రకాల వాళ్ళు నాకు తగులుతుంటారు. అరే ఏ నయీం క్యా హైరే అనుకుంటా మీరు, వాడు కూడా మనం పెట్టే, సరేనా? రైట్. బబ్బీ, ఎస్ ఎస్ ఎస్. కమల్ అని మన ఆంటీ వాళ్ళ తమ్ముడు, కజను, జయమ్మ అంటే అంతకుముందు కూడా సాక్ష్యాలు చెప్పింది, ఆమె చనిపోయింది అనుకో. ఆ అబ్బాయికి ఒక 4 days బ్యాక్ సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది. చిన్న ఎంత ఉంటాడు మనిషి, సన్నగా ఉంటాడు, 47 సంవత్సరాలు, ఏజ్ కూడా చాలా తక్కువ. కానీ ప్రమాదం లేదు, స్టంట్ వేయాలా, ఆ యాంజియో చేయాలా అని గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రొసీజర్ జరుగుతుంది. మా వాడికి కొంచెం బద్ధకం ఎక్కువ, అందుకని ఆ ఆరోగ్యశ్రీ కార్డ్స్ అవన్నీ వైట్ కార్డులు తీసుకోవాలి వాళ్ళు, అందుకని ప్రొసీజర్ ఆపేస్తున్నారు. ఆ ప్రొసీజర్ కూడా ఏ ఆటంకం లేకుండా జరగాలని, ఆ బిడ్డకు ఆ ప్రక్రియ అంతా సక్సెస్ఫుల్గా జరగాలని. అబ్బాయి పేరేంటి? కమల్, ఇందిరాంటి వాళ్ళ తమ్ముడు. లేచి నుంచి ఉంటారా? ప్రార్థన చేసుకుందాం. ఆ కూల్ డ్రింక్స్ నాయనా ఉన్నారా? యూత్ వాళ్ళు ఎక్కడికి నిలిపారా? పసుపు బుధవారం రోజు ఇంకా రోజు పులహారాలు ఉంటాయి మనకి. ఆ ఫస్ట్ డే నేను ఇస్తానని చెప్పి సుమలత అండ్ రాజేష్ ఆ యొక్క కుటుంబీకులు మరి ముందుగానే వాళ్ళు డేట్ బుక్ చేసుకున్నారు. మీరు కూడా ఏదన్నా ఇంపార్టెంట్ డేట్స్ ఉంటే, మధ్యలో ఏమన్నా ఎవరికన్నా పుట్టినరోజులు కానీ వెడ్డింగ్ యానివర్సరీస్ కానీ నువ్వు చెప్పావమ్మా, మన బిడ్డ కదా, బిడ్డకి ఇచ్చేద్దాంలే. సరే ఇద్దరే ఉండి మామ, రెండు పలహారాలు తినేదానికి మనం సిద్ధమే కదా. నేను రెడీ ఫస్ట్. మరి అట్లాంటప్పుడు అమ్మాయికి ఇచ్చేసానంటే నేను ఇస్తానంటావేంటమ్మా నువ్వు? అదిగో ఆ ఇంటి పోయిన సంవత్సరం చెప్పింది, పోయిన సంవత్సరం చెప్పి ఎగ్గొట్టిపోయింది. చెప్పాలి, కొన్ని సంఘంలో చెప్పాలి దీన్ని కదా. పోయిందా లేదా మీ పిన్ని పెద్దమ్మ? ప్రార్థన చేసుకుందాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదా. ఇదే సంతోషంతో మనం గృహాలకి దేవుడు చేర్చునుగాక. మరి బుధవారం ఇదే ఉద్యమంతో అందరం కలుసుకొని ఆ ఉద్యమం
ఈస్టర్ దాకా కొనసాగునుగాక. ఈస్టర్ రోజున బాప్తీసాలు ఉంటాయి. ఈరోజు విత్తబడిన వాక్యం ద్వారా ఎవరైనా కొంచెం పురుషులు కానీ స్త్రీలు కానీ యవ్వన కుమారులు కుమార్తెలు ఎవరికి ఆ ఉద్యమం కలిగిన ఏంటి నేను బ్రతుకుతున్నానే కానీ నిజమైన క్రైస్తవుడిగా బతకట్లేదని ఒక చిన్న పశ్చాత్తాపంతో కూడినటువంటి తలంపు మీకు వస్తే సిద్ధపడండి. 40 రోజులు కూడా మీకు ఒక ప్రాక్టీస్ పీరియడ్ లాగా ఉంటుంది. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, కృపగల దేవ, జీవము గల తండ్రి, జీవాధిపతివైన మా ప్రభువా, ప్రార్థన చేసి ప్రారంభించిన మార్చి మాసంలోని మొదటి పునరుద్ధాన దినపు ఆరాధనలో నా తండ్రి మీరు మాతో ఉన్నందుకు స్తోత్రాలు, మాలో ఉన్నందుకు స్తోత్రాలు. నా రక్షకుడా, నా దేవుడా, బిడ్డలందరినీ ఎంతో ఆసక్తితో నీ సన్నిధానానికి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు నా తండ్రి ఈ ఆరాధనను అద్భుతమైనటువంటి రీతిలో నడిపించినందుకు స్తోత్రాలు. బలలో కూడా పాలు పంచుకొని నీ శరీరాన్ని భుజించి నీ రక్తాన్ని పానం చేసే ఆ భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. నా ప్రభువా, దీనులైన నీ బిడ్డలు నాయన, నువ్వంటే పిచ్చి అభిమానం, పిచ్చి ప్రేమ, కానీ కొంత సగం లోకంలో సగము నీవు వైపు ఉంటూ వస్తున్నారు. కానీ నీ మాటల ద్వారా నీకు ఎవరు ఎలా ఉంటే ఇష్టమో మీరు చెప్తున్నారు కనుక మార్చుకుంటా. ఏ ఉగ్రత మీరు నాకు ఇచ్చిన ఈ బిడ్డల మీదకి రానికుండా నీ దాసుడిగా, నీ సేవకుడిగా, నీ పనివాడిగా నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను. క్షేమాభివృద్ధి దయచేయండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి నాయన అభివృద్ధి పదం వైపు నడిపించండి. అనారోగ్యంతో ఉన్న వారి యొక్క ప్రతి అనారోగ్యము యేసు నామములో స్వస్థపరచబడునుగాక. కమల్ని నా తండ్రి జ్ఞాపకం చేసుకునండి. ఆ గుండెకైనా ఆ యొక్క ఆటంకాన్ని మీరే నా తండ్రి మీ రక్త ప్రోక్షణ ద్వారా తొలగించి ఆరోగ్యవంతుడిగా చేయండి. ఇందిరా యొక్క మోకాలు ఆపరేషన్ నాయనా, మరి కొన్ని పరిస్థితుల్లో అది పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. నా ప్రభువా, కారణాలు మీకు తెలుసు కనుక సహాయం చేయండి. అన్ని రకాలుగా సహాయం చేసి ఆ బిడ్డకు సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ జరిగి మరి మునుపటి వలె ఆ బిడ్డ చక్కగా నడుచుటకు కావలసినటువంటి పరిస్థితులను మీరే సరళం చేయమని కోరుకుంటున్నాను. నా ప్రభువా, ఇక్కడ కూడి వచ్చిన బిడ్డల్లో మరి ప్రమాదం నుంచి తప్పించినటువంటి మరి లావణ్య ఎంత త్రుటిలో పెద్ద ప్రమాదాన్ని నుంచి తప్పించారని ఆ బిడ్డ సాక్ష్యం చెప్పిందయ్యా. డాక్టర్లు చెప్పిన దానికంటే కూడా ముందుగానే స్వస్థపరిచి ఆ బిడ్డను డ్యూటీ కూడా చేసుకునే కృపను మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఆ బిడ్డ కృతజ్ఞతగా సంఘం అంటే, సహ విశ్వాసులంటే ప్రేమతో తీసుకుని వచ్చిన ఈ యొక్క పానీయాన్ని నాయన ముందుగా మీరు అంగీకరించండి, స్వీకరించండి. ఆయన దాన్ని మరి స్వీకరించుతున్న బిడ్డలకు శారీరకంగా ఆత్మీయంగా కూడా బలాన్ని చేకూర్చండి. లావణ్యకు ముఖ్యంగా 100 ప్రతిఫలము ఆశీర్వాదం దయచేయండి. అలాగే నాయన ఎగ్జామ్స్ రాస్తున్న మా ప్రియ సంఘ బిడ్డలు ఉన్నారయ్యా. కిరణ్ని జ్ఞాపకం చేసుకోండి, పండుని జ్ఞాపకం చేసుకోండి నాయన, స్వీటీని జ్ఞాపకం చేసుకోండి, చెర్రీని జ్ఞాపకం చేసుకోండి, సిద్ధుని, అలాగే నాయన సోహిని జ్ఞాపకం చేసుకోండి, బ్లెస్సీని జ్ఞాపకం చేసుకోండి, నయీమును జ్ఞాపకం చేసుకోండి. నా ప్రభువా, వీరందరూ నాయన రాసినటువంటి రాయబోతున్న ఎగ్జామ్స్ లో అత్యున్నతమైన మార్కులతో పాస్ అయ్యి నీ సాక్ష్య బిడ్డలుగా ఆసియా సంఘాల్లో ఒక మంచి కీర్తి ప్రతిష్టలు నిలబెట్టే బిడ్డలుగా వారిని అభిషేకించమని కోరుకుంటూ, బుధవారం నుంచి జరగబోతున్న ఆ శిలువ ధ్యాన ఆరాధనలు, ఎస్ మై లార్డ్, శ్రమ దినాలు కాదు, కష్టకాలాలు కాదు నా తండ్రి, మీరు మా కోసం చేసిన ఆ శిలువ మీద చేసిన ఆ త్యాగాన్ని ధ్యానం చేసుకుంటూ 40 రోజులు ఆ ఒక పండుగ వాతావరణంలోనే మేము ఆ యొక్క ఆరాధనలు జరుపుకుంటాం. కానీ నా తండ్రి దిగులుగా విచారముగా నా తండ్రి మేము ఎప్పుడూ ఈ సంఘంలో జరపలేదు, జరపబోము. ఎస్ మై లార్డ్, అది జరిగిపోయిన సంఘటన. కానీ మీరు చేసిన ఆ బలియాగాన్ని బట్టి మాకు ఈరోజు ఈ రక్షణ, ఈరోజు మేము ఈ క్షేమంగా ఉన్నాం. ఈ లోకం విడిస్తే పరలోకం చేరతామన్న ధీమాతో ఉన్నాం. అది కేవలం శిలువ మీద చేసిన మీ యొక్క ప్రాణ త్యాగాన్ని బట్టే కనుక 40 రోజులు జరుగుతున్న ఆశీర్వాదకరమైనటువంటి ఆ ప్రార్థనలో ఆయన ప్రతిరోజు ఒకరు మాట్లాడబోతూ ఉండగా వారందరినీ మీ ఆత్మతో నడిపించి బలపరిచి మా అందరికీ కావలసినటువంటి శుభవర్తమానాలు దయచేయండి. బిడ్డలందరూ మరలా నా తండ్రి ఎండలు ముదురుతూ ఉన్నాయి కనుక, ఈ శీతాకాలం అయిపోయింది కనుక
ఎవరికి ఏ విధమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు, గండములు, అపాయములు జరగకుండా, ఏ విధమైనటువంటి వాతావరణంలో వచ్చిన మార్పుల ద్వారా వడదెబ్బలు గాని అనారోగ్య పరిస్థితులు జరగకుండా ప్రతి ఒక్కరిని నీ కృపాస్తం కింద కాచి కాపాడమని కోరుకుంటూ, మా సమస్త పాపములు క్షమించి సకల దీములతో నింపినటి ఆశీర్వాదములతో మమ్మల్ని నింపి పంపమని, అలాగే సమర్పించుకున్న కృతజ్ఞత కానుకలు గాని సంఘ కానుకలు గాని మీరు స్వీకరించి సమర్పించిన వారికి నూరింతల ప్రతిఫలం ఆశీర్వాదం దయచేయమని యేసునామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందును నెరవేర్చబడును గాక. మా ఆయన హారం నేడు మాకు దాయిచ్చే, మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము, శోధనలోకి తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నావు మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, రైల్వే క్రిస్టియన్ సమాజంలో మరి ప్రతి సభ్యుడికిని, మనల్ని సపోర్ట్ చేస్తున్న ఆన్లైన్లోని బిడ్డలకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండును గాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీసా, ఆశతో నమ్మియు నాము నీ సత్య వాగ్దాతము. ఈ మాయి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్ష కృమ్మరించుము దేవా. ఆమేన్. ఆమేన్. దేవుడు మీకు తోడై ఉండును గాక.